శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ప్రాల్ బంటన్ గారు కంచి పరమాచార్యను కలిసి కొన్ని సందేహాలు అడిగితే ఆ స్వామి అంటే కంచి పరమాచార్య స్వామి వారు ఆయనను అరుణాచలములో ఉన్నటువంటి రమణులను కలవమని పంపించారు. ఆయన వచ్చి అంటే పాల్ బ్రంటన్ గారు వచ్చి భగవాన్ రమణులను కలిసి వారి వద్ద కళ్ళు మూసుకొని కూర్చొని ఏమీ అడగకుండానే తిరిగి వెళ్ళిపోయారు. ఈ విషయం కొంచెం వివరించగలరు? మళ్ళీ ప్రశ్నలోనే రెండవ భాగం, కంచి స్వామి వారికి తెలియనిది లేదు కదా, వారు ఎందుకు ఏమీ చెప్పకుండా అంటే పాల్ బ్రంటన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు వారు సమాధానం చెప్పకుండా రమణుల దగ్గరకు ఎందుకు పంపించారు? అంత దూరం వచ్చి పాల్ బ్రంటన్ ఏమీ అడగకుండా కూర్చొని ఎందుకు వెళ్ళిపోయారు? అంటే రమణుల దగ్గరికి వచ్చి ఏమీ అడగకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఇదండి వీరి ప్రశ్న. అంటే ఇతరములు చెప్పండి అని, అంటే ఈ విషయాల గురించి ఏమన్నా చెప్పండి అని. ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేటువంటి ఈ శీర్షికలు చెప్పుకుంటున్న ఉద్దేశం ఏంటంటే మన గూర్చిన మన సంపూర్ణ చదువు. అంటే మనిషి తనను గూర్చి తాను తెలుసుకుంటున్నాడు అంతే. వినేవాళ్ళు ఎవరైనా, చెబుతున్న నేనైనా, ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే మన గూర్చిన మనం తెలుసుకోవటానికి అంతే. సంపూర్ణత, మన సంపూర్ణత ఏంటి? మన సంపూర్ణత అంటే మన శరీర పనితీరు. అంటే నేను ఈ శరీరం అని మనం జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అసలు మొత్తం ఈ శరీరం పనితీరు, నేను అనుకుంటున్న శరీరం నా చేతిలోనే ఉందా? ఉంటే ఎంత ఉంది? ఒకవేళ లేదా, లేకపోతే ఎంత నా చేతిలో లేదు? ఇది అర్థమైందనుకోండి. ఇప్పుడు సపోజ్ మనం శరీరాన్నే గమనించుకుంటే, అంటే ఎప్పుడూ చెప్పబడే అంశం ఒకటే, వ్యక్తిగత చదువు, సంపూర్ణంగా మన గురించి మనం తెలుసుకోవడం. అక్కడక్కడ ఎప్పుడైనా శీర్షికల్లో ఇతర మహాత్ములు, మహానుభావుల గురించి వస్తే అది మనకి వారు తెలియజేయటానికి, మన చదువు గురించి మనం చదువుకోవటానికి ఉపయోగపడే అంశాలు వస్తాయి అందులోంచి. అంతే, వారు ఎవరైనా కావచ్చు. ఇక్కడ విషయ ప్రాధాన్యత గురువులు, మహాత్ములు, దేవుళ్ళు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అవి కాదు. విషయ ప్రాధాన్యత నేను నాకు తెలియటం. నేను నాకు ఎంత బాగా తెలిస్తే నేనంత చక్కగా ఇక్కడ జీవించగలుగుతాను, అంత మంచిగా ఇక్కడ జీవించగలుగుతాను. ఈ శరీరం అనేటువంటి ఉపకరణాన్ని అంత చక్కగా వాడుకోగలుగుతాను. ఇప్పుడు ఈ శరీరమే నేనని అనుకుంటున్నాను, నాకెందుకు తెలియదు నా గురించి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజంగా మన గురించి మనకు తెలియదు కనుకనే ముందు అసలు మన గురించి మనం చదువుకోవాలి. అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి తెలుస్తుంది. ముందు మన గురించి తెలిస్తే కదా అసలు ఎవరి గురించి అయినా తెలుసుకోవటానికి. తన గురించి తనకే తెలియని వారు, స్త్రీలైనా పురుషులైనా, ప్రపంచాన్ని తెలుసుకుని ఏం చేస్తారు? అసలు ఎలా తెలుస్తుంది? ముందు నీ గురించి నీకు కదా తెలియాలి. కాబట్టి ఎదురుగా ఏదో తెలుసు అనుకునేది కూడా భావన, తెలుసుకుంటున్నాం అనుకునేది కూడా భావన. ఏం తెలుసుకుంటారు? ఎవరో చెప్పింది విని అది నిజమని నమ్ముతారు. ఎవరో రాసిన గ్రంథాలు చదివి అది నిజమని నమ్ముతారు. ప్రపంచంలో ఇప్పుడు ఎవరు తెలుసుకున్న విధానం అంతే. ఆల్రెడీ మతాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఆ మతాలను ప్రచారం చేసే మత పెద్దలు ఉన్నారు, అనేక మంది ప్రచారకులు ఉన్నారు. వీళ్ళందరూ నిరంతరం ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం, మాదే నిజం అని చెబుతుంటే వాటిని విన్న కొందరు దేనికి నచ్చి అట్రాక్ట్ అయితే దాన్ని పట్టుకొని వెళ్తున్నారు. ఇంతే మనం తెలుసుకోవటం. అయితే మనుషులు చెప్పిందైనా కానీ, లేదా పుస్తకాలు చదువుకున్నైనా కానీ, లేదా సహజంగా మనం పుట్టినింటిలో ఉన్న మతానుసరణ చేసుకుంటూ ఆ దేవుడు, ఆ దేవతని సహజంగా నమ్ముతూ వెళ్ళిపోవడం. మనం తెలుసుకోవట్లేదు, నమ్ముతున్నాం. మళ్ళీ అది కూడా తెలుసుకోండి. మనం తెలుసుకోవటం లేదు, మనం చదువుకోవటం లేదు. మనంతట మనం అది అవునా కాదా అని పరిశీలించి, పరీక్షించి, చదువుకొని, సత్యాసత్య విచక్షణ చేసుకొని దాన్ని ఎన్నుకోవటం లేదు.
మనం సత్యావిష్కరణ చేసుకోవట్లేదు, ఎవరో చెప్పిన వాటిని నమ్ముతున్నాం. అదే మతం అంటే. మతం అంటే నమ్మకాల సమూహం. దేవుడు, దేవత, విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్ని నమ్మకాలే. అయితే అది తప్పు రైట్ అని నేను చెప్పటంలో అన్నీ అసలు సృష్టిలో ఉన్న అన్ని మంచి కోసమే ఉన్నాయి. ఇప్పుడు పచ్చగడ్డి మనం తినమనుకోండి, పచ్చగడ్డి నాకు పనికిరాదు చెడ్డది అనుకుంటే అట్టగు. మనం మనుషులు గనక మనుషులు తినే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. పచ్చగడ్డి జంతువులకు ఉపయోగపడుతుంది, దాని ఉపయోగం దానికి ఉంది. అలా సృష్టిలో అన్ని దేని ఉపయోగం దానికి ఉంది. మనకు ఉపయోగపడనంత మాత్రాన్ని ఇక్కడ పనికిరాని వస్తువు ఏదీ లేదు. అలాగే మతాలు కావచ్చు, మార్గాలు కావచ్చు, విధానాలు కావచ్చు, గురువులు కావచ్చు, పద్ధతులు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, అన్ని దేని ఉపయోగం దానికి ఉంది. కానీ భూమి మీద ఉన్నటువంటి అనేక ఆహార పదార్థాలలో కొన్ని మాత్రమే ఎలా మనిషికి సూట్ అవుతాయో, మిగిలినవి మన గురించి కాదు. పశువులు, పక్షులు, అనేక జంతువుల కోసం ఉన్నాయి అవన్నీ. అవి మనకు అసలు సూట్ అవ్వవు. ఇప్పుడు గడ్డి అని చెప్పుకున్నట్టుగా గడ్డి జంతువులకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడదు. అందుకని మనం గడ్డి పనికిరాందని పీకి పారేస్తుంటాం. మనకు కావలసిన మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. ఆ మొక్కలు తప్ప మిగిలిన మొక్కలన్నిటికీ కలుపు మొక్కలు అంటారండి, పనికిరా వాటిని పీకి పారేయాలి. కానీ అవన్నీ వేరే వాటికి పనికొస్తాయి, జంతువులకు పనికొస్తాయి. అలాగే అనేక మార్గాలు ఇక్కడ ఏర్పరచబడినవన్నీ కూడా మతాలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, దేవతా విధానాలు కావచ్చు, సాధనా విధానాలు కావచ్చు, ఆచార సాంప్రదాయాలు కావచ్చు, అవన్నీ మనుషులను ఒక సన్మార్గంలో ముందుకు నడపటానికి, ఒక సత్యం వైపు నడపటానికి అనేక మంది మనుషులైన మహాత్ములే చేసినటువంటి విధానాలు అవి, వాళ్ళు తయారు చేసిన మార్గాలు అవి. అయితే అన్నీ అందరికీ పనికొస్తాయా అంటే కాదు. నీకేది పనికి వస్తుందో నువ్వు ఎన్నుకోవాలి. ఎన్నుకోవటం ఏంటి? నమ్మటం కాదు, సత్యము. నమ్మటం సత్యం అవ్వదు. ఇప్పుడు ఆహార పదార్థాలలో మనకు మాత్రమే పనికి వచ్చేవి కొన్ని ఉన్నాయి మానవ జాతికి. మిగిలినవన్నీ సృష్టిలో వేరే వాటికి పనికి వస్తాయి. అంతే తప్ప మిగిలిన పనికిరానివని కొట్టేయకూడదు, అలాని పనికొస్తాయేమో అని తినేయకూడదు. అవి మనకు పనికిరావు, కానీ ఇంకో వాటికి పనికి వస్తాయి. అవి విలువైనవే, మనకు కాదు వేరే వాటికి. కాబట్టి వాటిని నాశనం చేయకూడదు. మనకు పనికొచ్చే వాటిని మనం ఉపయోగించుకోవాలి, ఇంకొకరు వేరే వాటికి పనికొచ్చే వాటిని నాశనం చేయకూడదు. ఇది సృష్టి ధర్మం. అలాగే అనేక మార్గాలు ఏర్పరచబడినప్పుడు వారు కనుక్కున్న వారి సత్యాలు అవి. మళ్ళీ దాన్ని నీ సత్యంగా మలుచుకోవాలి. నమ్మటం వేరు, సత్యమని తెలుసుకోవటం వేరు. నమ్మటం సత్యం అవదు. నువ్వు నమ్ముతున్నావు అంతే, నీకేం తెలీదు. వాళ్ళు చెప్పారు నమ్ముతున్నావు, ఆ గ్రంథంలో చదివావు నమ్ముతున్నావు అంతే. నమ్మటం అంటే దానికి చాలాసార్లు చెబుతూ ఉంటాను ప్రతి శీర్షికలోనూ. నమ్మటము అంటే అక్కడ లేదు, నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నేను వాళ్ళు చెబుతున్నారు కనుక నమ్ముతున్నాను. మా గురువు గారు చెబుతున్నారు కనుక నమ్ముతున్నాను, మా మాతాజీ గారు చెబుతున్నారు కనుక నమ్ముతున్నాను, మా గురువుని గారు చెబుతున్నారు కనుక నమ్ముతున్నాను, లేదా మన భర్త చెబుతున్నాడు కనుక నమ్ముతున్నాను, నా భార్య చెబుతుంది కనుక నమ్ముతున్నాను, నా తల్లిదండ్రులు చెప్పారు కనుక నమ్ముతున్నాను. ఇప్పుడు పుట్టుకతోనే తల్లిదండ్రులు పిల్లలకి మతాలు, దేవుళ్ళు అలవాటు చేస్తారు. ఇంట్లోనే ఉంటాయిగా, వాళ్ళు పాటించేవన్నీ పిల్లలకి సహజ అలవాట్లు అయిపోతాయి. నా తల్లిదండ్రులు పాటించారు కనుక నన్ను కూడా పాటించమన్నారు కనుక, వాళ్ళు చెబుతున్నారు కనుక నమ్ముతున్నాను. వాళ్ళు నాకు అన్ని సమకూర్చారు కనుక, వాళ్ళు నాకు సమకూర్చడం అనేది నిజమేగా. నన్ను కన్నది వాళ్లే, పెంచి పోషించినప్పుడు నాకు అన్ని సమకూరుస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, వస్త్రాలు ఇస్తున్నారు, నా రక్షణ చూస్తున్నారు. అదంతా నిజమే, నిజంగా జరుగుతుంది. అది అనుభవం. జాగ్రత్తగానండి. తల్లిదండ్రులను బిడ్డలను పెంచడం, తల్లిదండ్రులు బిడ్డలను రక్షించడం అనుభవం. కావలసినవన్నీ సంపాదించి ధనం ద్వారా వీళ్ళని రక్షిస్తూ ఉంటారు. విడిగా కూడా తల్లిదండ్రులు అవసరమైన రక్షణ చర్యలన్నీ పిల్లలకి చేపట్టి తీసుకుంటారు. మరీ చిన్న పిల్లల్ని భయపడతారేమని పక్కన వేసుకు పడుకుంటారు. అన్ని రకాల రక్షణలు చూస్తారు. చిన్న అనారోగ్యం వస్తే పరిగెత్తుతారు, డాక్టర్ల దగ్గరికి పట్టుకొని బోరు నేడుస్తారు, తమ పిల్లల్ని కాపాడుకుంటారు. ఇవన్నీ అనుభవాలుగా ఉన్నాయి. కానీ ఇటువంటి అనుభవం కాదు మతము, దేవుడు. కానీ అటువంటి అనుభవాలు కలిగించినటువంటి తల్లిదండ్రులు ఏ మార్గంలో ముందుకెళ్లారో, నిరంతరం నన్ను రక్షిస్తూ నాకు అనుభవం కలిగిస్తున్నారు, వీళ్ళు నన్ను రక్షిస్తారు, నా వాళ్ళు, నా తల్లిదండ్రులు అని చిన్నతనం నుంచి నాకు నమ్మకం కలిగించడం వలన వాళ్ళు చెప్పిన దాన్ని కూడా నేను నమ్ముకుంటూ వెళ్ళిపోయాను. దేవుడు, దేవత, మతం. కానీ అక్కడ అనుభవం లేదు. మిగిలినవన్నీ తల్లిదండ్రుల నుంచి వచ్చినవి అనుభవాలు. ఇవి అనుభవాలు కాదు.
అనుభవం లేదు, యాంత్రిక చర్యలు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తులు నాకు అనుభవాలు ఇవ్వటం వలన వాళ్ళని నేను నమ్ముతున్నాను. అక్కడ నమ్మవలసిన అవసరం తల్లిదండ్రులు రక్షించారు. కానీ ఆ పరంపరలోనే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమాభిమానముల చేత దీనిని కూడా నమ్మటం మొదలుపెట్టాను. ఇది నమ్మటం, అనుభవం కాదు. మతం నమ్మటం, అనుభవం కాదు. ఆచార సాంప్రదాయములు పాటించటం నమ్మటం, అనుభవం కాదు. అలా వెళ్ళిపోయాను తల్లిదండ్రులను అనుసరించి. ఆ తర్వాత కొంచెం పెరిగి పెద్దయినాక చుట్టూ ఉన్న పుస్తకాలు చదువుకున్నాను, చుట్టూ ఉన్న మనుషులతో తిరుగుతున్నాను, చుట్టూ ఉన్న మతాలు ఎవరు ప్రచారం చేస్తుంటే విన్నాను. ప్రచారాలు చేయకపోతే అసలు ఎవరికి వినపడవు కూడా. ఎవరింట్లో మతం వాళ్లే పాటించుకుంటారు. మెయిన్ ప్రచారాలు వచ్చినాయి ఇప్పుడు. అంటే పక్క మతం వాళ్ళని ఇందులోకి లాగేయటం. ప్రచారం అంటే ఏం లేదు, ఆల్రెడీ ఉన్నోళ్ళందరూ ఏదో ఒక మతంలో ఏదో ఒక దేవుడితో ఉంటారు. మరి వీళ్ళు కొత్తగా చేసేది ఏంటి అంటే ఆ దేవుళ్ళలోంచి ఈ దేవుళ్ళలోకి తీసుకొచ్చేస్తాం, ఆ మతంలోంచి ఈ మతంలోకి తీసుకొచ్చేస్తాం. ఎందుకంత ప్రయాసపడుతున్నారంటే ఏమి లేదు, నేను నమ్మాను కాబట్టి, నాకు ఈ దేవుడు ఇష్టం కాబట్టి, ఈ మతం ఇష్టం కాబట్టి నువ్వు కూడా ఇందులోకి వచ్చావు. అది మనిషిలో ఉండేటువంటి ఒక చర్య అంతే. మనుషులందరిలో ఆ చర్య ఉంటుంది. మనకు నచ్చిందే జీవితం, మనం మెచ్చిందే జీవితం, మనం సత్యం అనుకుందే జీవితం. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాం. మనకి ఏది ఇష్టమో, మనకి ఏది నచ్చిందో అవన్నీ మంచివని చెబుతాం. వాళ్ళంతా మంచోళ్ళని చెబుతాం. మనకి ఎవరు నచ్చలేదో, ఏమి నచ్చలేదో అవన్నీ చెడ్డవే, వాళ్ళందరూ మంచోళ్ళు కాదని చెబుతాం. ఇలా వీటిని ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటాం. మామూలు మనుషుల్లో కూడా ఈ ప్రచారం ఉంటుంది. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చెబుతూ ఉంటారు. చూడండి, విషయాసక్తి. ఫోన్లు చేసి మరీ చెబుతారు. సొంత కుటుంబ సభ్యుల గురించి కూడా ఇతరులకు చెబుతూ ఉంటారు. భార్య గురించి భర్త చెబుతూ ఉంటాడు, భర్త గురించి భార్య చెబుతూ ఉంటుంది, పిల్లల గురించి తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు, తల్లిదండ్రుల గురించి పిల్లలు చెబుతూ ఉంటారు. ప్రతి సంబంధ బాంధవ్యము స్నేహాలు చేస్తూ కూడా మళ్ళీ ఆ స్నేహితుడు లేనప్పుడు మిగిలిన స్నేహితులందరూ లేనడు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకటి గురించి ఒకటికి చెప్పుకుంటూ ఉంటారు, మళ్ళీ కలిసి తిరుగుతూనే ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇలా ఒకళ్ళ గురించి ప్రచారం చేయటం, ఇంకొకళ్ళకి చెప్పటం అంటే తను అనుకున్న భావాలను ఇంకొకళ్ళకి వ్యాప్తి చేయటం. అది చెడుడైనా మంచి అయినా అది మనిషిలో ఉన్న ఒక లక్షణం, ఒక గుణం, ఒక స్వభావం. ఆ స్వభావమే మతాలకు ఆలవల్లమైంది. నేను నమ్మిన దేవుణ్ణి ప్రచారం చేస్తా, నేను నమ్మిన సిద్ధాంతాలు ప్రచారం చేస్తా, నేను నమ్మినటువంటి ఆచార సాంప్రదాయాలు ప్రచారం చేస్తా, అసలు అవసరమైతే నేనే కొత్తవి తయారు చేస్తా. కానీ అక్కడ అవేమి ఉండవు. ఇప్పుడు తల్లిదండ్రులతో అనుభవాలంటే ఏంటి? వాళ్ళు ఆహారం పెట్టారు, తిన్నాం, అనుభవం. అది నిరంతరం పెడుతున్నారు, తిన్నాం, అనుభవం. బట్టలు కొనిచ్చారు, వేసుకున్నాం, తొడుక్కున్నాం, మనకు అవసరమైన వస్తువులన్నీ ఇస్తున్నారు, అనుభవిస్తున్నాం. అవి అనుభవాలు. కానీ ఇక్కడ అనుభవం ఏం లేదు, అన్ని నేనే చేసుకుంటున్నాను. వాళ్ళు చెప్పినట్టు ఆచార సాంప్రదాయాలు ఎవరు పాటించాలి? నేనే. ఆ దేవుడికి సంబంధించినటువంటి ప్రార్థనలు, ప్రేయర్స్ రకరకాలు ఏ మతాల్లో ఉంటాయి అన్నీ ఎవరు చేయాలి? నేనే. అక్కడ నీకు తిరిగి రెస్పాండ్ అయ్యేది ఎదురుగుండా ఏమన్నా ఉందంటే ఏమి లేదు. తిరిగి రెస్పాండ్ అయినట్టుగా ఒకవేళ కళలు కానీ మహిమలు అద్భుతాలు ఉంటే అవి కూడా నేను చేసుకుంది. ఎదురుగా ఎప్పుడైతే ప్రత్యక్షంగా జరిగే అనుభవం ఏమి ఉండదు. ముందు ఈ సత్యాలను గ్రహించాలి. అందుకని నమ్మకం వేరు, మతం నమ్మకానికి సంబంధించింది. మతాలు, మార్గాలు, ప్రచారాలు, విధానాలు ఇవన్నీ నమ్మకాలకు సంబంధించినవి. అందుకని ఎవరు నమ్మిందంటే వాళ్ళు పోతూ ఉంటారు. మనుషుల్లో ప్రచారం చేసే ఒక గుణం ఉంది. వీడు మంచోడు, వాడు చెడ్డోడు, ఈవిడ మంచిది, ఆవిడ చెడ్డది, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు అలా చేశారని నిత్యం చెప్పుకుంటానే ఉంటారు. ఇళ్లలో ఏ పనులు మనుషులుగా, ఆఫీసుల్లో, ఇళ్లలో ఎక్కడైనా మనుషులు నలుగురు ఉన్నారు అంటే ఇంకొకరి గురించి చెప్పుకుంటూ ఉంటారు. అయితే మంచన్న చెప్పుకుంటారు, చెడన్న చెప్పుకుంటారు, ఏదో ఒకటి వార్తలు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన టీవీ ఛానల్స్ కానీ మనకు ఉన్నటువంటి సోషల్ మీడియాలు కానీ చూడండి, ఏముంది? అంత విషయాసక్తి. నిత్యం ఎక్కడో విషయాలు చెప్పుకోవటం, వినటం. ఇప్పుడు వాటి వల్ల మనకు ఉపయోగం ఉందంటే నిజంగా ఏ ఉపయోగం ఉండదు. కానీ మొత్తం ప్రపంచపు సోషల్ మీడియా అంతా మన జేబులోకి, మన చేతిలోకి, సెల్ ఫోన్లోకి వచ్చింది. అది ఎంట కూర్చుంటారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నాయంటే మనిషిలో అలా ఒక ప్రచారం అనే గుణం ఉంది. మళ్ళీ మనం ఎన్నో ఊరుకోం, అందరికీ చెప్పాలి. ఇప్పుడు అది బయటికి వ్యక్తపరిచేటువంటి ఒక గుణం ఉంది, అదే ప్రచారము. తెలుసుకోవటము విషయాసక్తి, దాన్ని తిరిగి చెప్పడం ప్రచారం. ఆ పాయింట్ మనిషిలో ఉన్న ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఏర్పడినవి మతాలు, మార్గాలు, దేవుళ్ళు, విధానాలు, ఆచారాలు, సంప్రదాయాలు. ఇవి చెడ్డవి మంచివని అసలు నేను చెప్పట్లేదు. అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కానీ ఇవి సత్యము కాదు. సత్యము నువ్వు వాటి నుంచి ఆధారంగా సత్యము అనే అనుభవాన్ని పొందాలి. అది ఇక్కడ ఆధ్యాత్మిక చదువు. అందుకు
అవన్నీ అలా ఉన్నాయి. వాటి నుంచి నువ్వేం చేయాలి? ఆ మహాత్ముల నుంచి, ఆ దేవుళ్ళ నుంచి, ఆ దేవతల నుంచి, ఆ మత సాంప్రదాయాల నుంచి, ఆచార పద్ధతుల నుంచి, ఆ మతం బోధించే జ్ఞానం నుంచి, ఆ దేవుడు బోధించే జ్ఞానం నుంచి, ఆ ప్రచారకులు అందించే జ్ఞానం నుంచి నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నీకు ఉపయోగపడాలి, నువ్వు నీకు అర్థం అవ్వాలి, నువ్వు సంపూర్ణంగా నీ అధీనంలోనే నడవాలి. నీకు మంచి ఏంటో చెడేంటో తెలియాలి. నువ్వు ఎప్పటికీ చెడు చేయకూడదనేటువంటి దృఢ సంకల్పానికి రావాలి. బ్రతికినన్నాళ్ళు నేను కేవలం మంచిగా మాత్రమే బ్రతకాలి అనేటువంటి ఒక దృఢత్వాన్ని నీలో ఇవన్నీ, ఈ మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు, విధానాలు, జ్ఞానబోధలు అన్ని నీలో కలిగించాలి. నిన్ను ఒక ఉత్తమమైన మానవుడుగా, ఒక ఉత్తమమైన మానవురాలుగా ఇవి తీర్చిదిద్దాలి. అంటే ఇవన్నీ ఉన్నది ఎందుకు అంటే నా కోసం, నీ కోసం, ఎవరికి వాళ్ళకి నా కోసం. అప్పుడు పర్పస్ ఏంటి? మాకు మతం పర్పస్ ఏంటి? ఒక దేవుడు పర్పస్ ఏంటి? ఒక దేవత పర్పస్ ఏంటి? ఒక గురువు పర్పస్ ఏంటి? ఒక మహాత్ముడు, ఒక మాతాజీ పర్పస్ ఏంటి? ఒక మహాత్ముడు పర్పస్ ఏంటి అంటే ఇప్పుడున్న మనిషిని మళ్ళీ మంచివాడిని చేయడం, ఎప్పటికప్పుడు మానవ జాతిని మంచివాళ్ళని చేయడం, మంచిగా బ్రతికేలా ప్రోత్సహించడం. బట్ పర్పస్ అంతే. ఆ ప్రోత్సాహం జీవితకాలం మొత్తం మంచిగా బ్రతుకుతూ ఇంకా నువ్వు ఒకవేళ తెలుసుకోవాలని అనుకుంటే ఏ మతానికి ఆ మతం అల్టిమేట్ ఒక విధానాన్ని బోధిస్తుంది. కొన్ని మతాలలో అల్టిమేట్ గా చిట్ట చివరగా భగవంతుడు, దేవుడు. మనకు దైవలోకం ఉంది, మనం ఆ దైవలోకానికి వెళ్ళాలంటారు. ఆ దేవుడు తెలుసుకో. చిట్ట చివరగా ఉంది ఆ దైవత్వం, ఆ దేవుడు శక్తి స్వరూపుడు. మళ్ళీ మనలాగా కాదు, శరీరంతో ఉంటాడు కానీ శక్తి స్వరూపుడు. ఎక్కడైనా దేవుళ్ళు, దేవతలు ఇంతే. కాబట్టి ఆ శక్తిని తెలుసుకో, ఆ శక్తిని కలుసుకో. అదే ఆత్మజ్ఞాన మార్గం, ఆధ్యాత్మిక చదువులోకి వస్తే ఈ దేవుళ్ళు, దేవతలు ఇవన్నీ నిజమేను, ఇందులో అబద్ధమేమీ లేదు. కానీ ఇవన్నీ అనంద ఆత్మశక్తి యొక్క స్వరూపములే. అంటే సృష్టిలో మనుషులు, జంతువులు, వృక్షములు, అనేక రకాల జడజీవ పదార్థములు ఎన్నున్నాయో, మొత్తం ప్రకృతి అంతా ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా అనంద ఆత్మశక్తి చేతే ఉన్నాయని కదా చెప్పబడుకునేది. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా అదే, చెప్పబడేదంతా అదే. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అంటే అన్నింటికీ ఆధారత, మూలము ఆత్మశక్తి. అదే దాని గురించిన చదువే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అలాగే దేవుళ్ళు, దేవతలు కూడా ఆ శక్తి యొక్క అంశములే. ఇందుకే ఆత్మశక్తి యొక్క అంశములు. కాబట్టి దేవుళ్ళ అబద్ధం, దేవతల అబద్ధం, మతాల అబద్ధం అని ఎవరు చెప్పట్లా. కానీ వీళ్ళందరూ కూడా ఆత్మశక్తిలో ఇమిడిపోతారు, ఆ శక్తిలో కలిసిపోతారు. వీళ్ళంతా ఆత్మశక్తి స్వరూపులు. అంటే మేము అనంత ఆత్మశక్తి స్వరూపులమని ఎరుక పొందినటువంటి ఆ సంపూర్ణ శక్తి స్వరూపులు. కాబట్టి ఇక్కడ భిన్నత ఏమీ లేదు. మళ్ళీ ఆఖరిగా మిగిలేది ఏంటంటే అనంత ఆత్మశక్తి స్వరూపం. అందులోనే దేవుళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా తీసుకుంటే అందులోనే దేవుళ్ళు ఉన్నారు. అందులోనే సృష్టి అంతా, ప్రకృతి అంతా, మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, గొట్లు ఉన్నాయి, కనపడుతున్న ప్రపంచం అంతా, సృష్టి అంతా, విశ్వం అంతా ఉంది. దేవుళ్ళు కూడా అందులోనే ఉన్నారు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటానికి. నిన్ను నువ్వు తెలుసుకునే దాంట్లో ప్రాథమికంగా ఏంటి, అసలు బతికినన్నాళ్ళు ఏంటి అంటే ఈ మొత్తం మతాలు, మార్గాలు, విధానాలన్నీ నిన్ను మంచివాడిగా చేయటానికి, నిన్ను మంచిదానిగా చేయటానికి. అంటే ఒక ఉత్తమ మంచి మానవుడుగా, ఒక ఉత్తమ మంచి మానవురాలుగా నువ్వు బ్రతికినంతకాలం జీవిస్తావు. అలా నిన్ను ప్రోత్సహించడానికి ఇవన్నీ, ఆ జ్ఞానం నీకు నేర్పడానికి. అది ఎలా నేర్పడం అంటే నిన్ను పరిశీలించుకోవటం, ఇందులో అద్భుతమేం లేదు. అన్ని నిన్ను పరిశీలించుకోవడమే, మంచి చెడు నీకే తెలుసు. కాకపోతే ఇలా చూసుకో, పరిశీలించుకోకుండా వెళ్ళిపోబాక. శరీరం నేను అనుకొని, శరీర కోరికలే తీర్చుకోవాలనుకొని ఇష్టారాజ్యంగా జీవించేబాక అని చెబుతాయి ముందు మొదలది. అక్కడి నుంచి ఎలా జీవించాలో చెప్పుకుంటూ వస్తాయి. అందులో పెద్ద విశేషత ఏం లేదు. మనం గమనించుకోవటం, చెడు పోగొట్టుకోవటం, మంచిలోకి రావటం, అంతే. మొత్తం ప్రాధాన్యత ఇంతే బ్రతుకున్నంతకాలం. ఇక రెండవ ప్రాధాన్యత ఏంటి అంటే ఇలా మంచిగా జీవిస్తూ నీ యొక్క సంపూర్ణత్వాన్ని తెలుసుకో. ఎందుకంటే ఇక్కడ మొత్తానికి కారణభూతమైనది అంటే దేవుళ్ళు, దేవతలతో సహా, అది ఏ మతాలైనా సరే వాళ్ళు శక్తి స్వరూపులే కదా. దేవుళ్ళు శక్తి స్వరూపులే, దేవతలు శక్తి స్వరూపులేగా. ఏ మతంలో అయినా సామాన్య మానవులలాగా మాంసదేహ పరులు కాదు కదా వాళ్ళు. కాబట్టి ఆ శక్తి స్వరూపాన్నే ఆత్మ అన్నారు. శక్తికి ఆత్మ అని పేరు పెట్టారు, బ్రహ్మము అని పేరు పెట్టారు. కాబట్టి నేను అనంత శక్తి స్వరూపమును, నేను కూడా అదే.
ఇప్పుడు దేవుళ్ళు దేవతలదే, మనుషులదే, జంతువులదే, చెట్లదే, విశ్వం మొత్తంలో ఉన్న అన్నీ అదే. అది ఏకముగానే ఉంది. విశ్వం మనకు అనేకంగా కనపడుతుంది. ఈ మాయాజాలంలోంచి నువ్వు బయటికి రావటానికి, బయటకు వచ్చి నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడు నన్ను ఎరుకను పొందటానికి అవసరమైనటువంటి విద్యను బోధించారు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కాబట్టి మంచిగా బ్రతుకుతూ ఇంకా నువ్వు అంటే మంచిగా బ్రతకడం మొదలుపెట్టినాక ఇంకా నువ్వు ముందుకెళ్ళాలి, ఇంకా చదువుకోవాలి అనుకుంటే ఒక సంపూర్ణత ఉంది. ఇంకా దాంతో చదువు పూర్తయిపోద్ది. ఏంటంటే నీ యొక్క సంపూర్ణత్వాన్ని తెలుసుకో, నేను నా యొక్క సంపూర్ణత్వాన్ని తెలుసుకుంటా. దాన్నే రమణ భగవానులు నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. ఎలా అండి అన్నారు. నేనెవరని ప్రశ్నించుకో. నేనని మాట్లాడతావు కదా, నీకు నువ్వే నేనెవరని ప్రశ్నించుకుంటూ ముందుకెళ్ళిపో అని చెప్పారు రమణ భగవానులు. అంటే ఆయన లేటెస్ట్, అంతకుముందు చెప్పలేదంటే అంతకుముందు మొత్తం ఇదంతా ఉంది. ఎప్పటి నుంచో గ్రంథాల రూపంలో ఉంది. ఉపనిషత్తులన్నీ అవే చెబుతాయి. వేదాంతము అంటే వేదముల యొక్క సారము మొత్తం దాన్నే చెప్పుద్ది. అక్కడ దేవుళ్ళు దేవతలు ఉండరు, అసలు మొత్తం ఆత్మజ్ఞానమే ఉంటుంది. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి ఉంటుంది. దాన్ని బ్రహ్మము అని పిలుస్తారు. ఎందుకని ఉండరు అంటే దేవుళ్ళు దేవతలు ఒక స్థాయి, తర్వాత వాళ్ళు కూడా శక్తి స్వరూపులే. దేవుళ్ళు దేవతలు అన్నప్పుడు పరిమితత్వంతో కూడినటువంటి వాళ్ళు, మనలాంటి రూపధారులు. వాళ్ళ శక్తులకు కూడా పరిమితత్వం ఉంటుంది. వాళ్ళు అనేక మంది ఉంటారు. దేవుళ్ళు అనేక మంది ఉంటారు, దేవతలు అనేక మంది ఉంటారు. విడివిడిగా ఉంటారు. ఎవరి కార్యాలు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అలా మనకు మొత్తం గ్రంథాలు చదువుకుంటాం మనం. మళ్ళీ అల్టిమేట్ గా ఈ దేవుళ్ళు ఎవరు దేవతలు ఎవరు అన్నప్పుడు అక్కడే చెప్పారు వాళ్ళు శక్తి స్వరూపులు అనే. శక్తిలోకి వచ్చినప్పుడు ఏకమైపోతారు. అక్కడ ఏకమైపోతారు. అంటే ఆఖరిగా మిగిలి ఉన్నదేంటి? శక్తి. ఏకమైపోయినప్పుడు దేవుడు దేవత రూపాలు కూడా ఎగిరిపోతాయి. మనుషుల రూపాలు ఎగిరిపోతాయి. మొత్తం సృష్టిలో రూపాలన్నీ ఎగిరిపోతాయి. రూపాలు ఉండవు, దృశ్యాలు ఉండవు, శబ్దాలు ఉండవు, శబ్దస్పర్శ రూపరస గంధములు ఏమీ ఉండవు. మొత్తం అన్ని శక్తి స్వరూపముగా మిగిలిపోతాయి. ఎందుకని ఉన్నదంతా శక్తి స్వరూపమే. అదే అనంత ఆత్మశక్తి ఆకాశము వలె ఉన్నది. పంచభూతములలో మొదటిదైన ఆకాశ స్వరూపము. అన్నీ అందులోనే ఇమిడిపోతాయి. అన్నీ అందులోంచి వ్యక్తమవుతున్నాయి. అంటే అందులోంచి వాయువు వ్యక్తమవుతుంది, అందులోంచి తేజస్సు వ్యక్తమవుతుంది, అందులోంచి నీరు వ్యక్తమవుతుంది, అందులోంచి భూమి వ్యక్తమవుతుంది. ఈ వ్యక్తమవటం అనేది మాయాజాలం కాదు, ఆత్మశక్తి యొక్క స్వరూప స్వభావములు. అంటే దానికి ఉన్న 5 స్థితులు ఇవి. దాని మొదటి స్థితి ఆకాశము, ఇంకా చెక్కు చెదరదు. కానీ అది 2వ స్థితి ఉంది దాంట్లోనే, అది వాయువు. దాంట్లోనే 3వ స్థితి ఉంది, అది తేజస్సు. దాంట్లోనే 4వ స్థితి ఉంది, అది ద్రవత్వము. దాంట్లోనే 5వ స్థితి ఉంది, అది భూతత్వము, ఘనత్వము. అంటే అసలు ఆకాశము వలె ఏమీ లేదు, శూన్యము అని కనపడని స్థితి నుంచి సంపూర్ణంగా ముట్టుకోవటానికి పట్టుకోవటానికి అన్ని రకాలుగా వీలయ్యేటువంటి సంపూర్ణ ఘనత్వాన్ని అది ప్రదర్శించగలదు తనలో. అది దాని శక్తి. మళ్ళీ ఆ ప్రదర్శన ఆపేసి మళ్ళీ శక్తి అవ్వగలదు. శక్తిలోనే జరుగుతూ ఉంటుంది ఇదంతా. సినిమా తెర మీద సినిమా అంతా నడుస్తున్నట్టు. ఇప్పుడు సినిమా అంతా ఎక్కడ నడుస్తుందంటే తెర మీద నడుస్తుంది. కానీ మనకు తెర కనపడదు, మనుషులు కనపడుతూ ఉంటారు. అలాగే మనకి ఇదంతా ఆకాశ తెర మీద నడుస్తుంది విశ్వం అంతా. దానికి ఆధారం ఆకాశ తెరే. ఈ విశ్వం నడుస్తున్న ప్రకృతికి ఆధారం మళ్ళీ ఆ విశ్వశక్తే, ఆకాశ శక్తే. అంతా దానిలోనే జరుగుతుంది. అది అర్థం అవటానికి ఆత్మజ్ఞాన చదువు. ఎందుకంటే ఉన్నదంతా శక్తి అయితే దేవుళ్ళు శక్తి స్వరూపులు కనుక ఆత్మశక్తిలో దేవుళ్ళు విలీనం అయిపోతారు. మొత్తం సృష్టిలో ఉన్నదంతా ఆత్మశక్తి స్వరూపమే కనుక ఇదంతా అందులోనే విలీనమయ్యి అందులోంచే ఉద్భవిస్తూ ఉంటుంది. అందులోనే విలీనమయ్యి అందులోంచే ఉద్భవిస్తూ ఉంటుంది. సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నట్టుగా. అది అర్థం అవ్వాలిగా. ఒకసారి చెబితే ఎక్కడ అర్థమవుతుంది? అందుకని ఆ విధానాన్ని ఆత్మజ్ఞాన చదువు, ఆత్మ విద్య, అలా బ్రహ్మ విద్య అనే పేరులతో బోధించుకుంటూ వచ్చారు. అదేంటి మనకు సంబంధించింది. మరి నేను కూడా అందులోనే ఉన్నాగా. ఇప్పుడు శక్తి ఏకశక్తి అయినప్పుడు నేను మనిషిగా వేరు, ప్రకృతి పరంగా సృష్టి పరంగా మనిషిగా శరీరపరంగా వేరు, మీరు వేరు, నేను వేరు, అన్ని వేరు వేరు. కానీ ఆత్మశక్తి పరంగా బ్రహ్మము పరంగా ఏకము. ఈ ఏకత్వాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శీర్షికలు, మహాత్ములు అందించిన ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అక్కడే చెప్పాక రమణ భగవానుల దగ్గరికి ఎవరైనా వెళ్తే ఆయన మొట్టమొదట నిన్ను నువ్వు తెలుసుకొని చెబుతారు.
మనం ఏం మాట్లాడినా నేను 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 అని మాట్లాడతాం కదా. వారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ బాధ అండి, నేను ఇలా అండి, వాళ్ళు అలా అండి అని నేను అనే పదం వస్తుంది. నేనెవరో కరెక్ట్గా తెలుసుకో అని చెప్పారు. నేనని నువ్వు అనుకుంటుంది శరీరాన్ని, దాన్ని కరెక్ట్గా తెలుసుకో నేనెవరు అని. అందుకనే ఆయనవన్నీ అలాగే వస్తాయి. గ్రంథాలు కూడా ఉన్నాయి దాని మీద, పెద్ద పెద్ద గ్రంథాలు. ఇదంతా పూర్వం లేదా అంటే పూర్వం ఉంది, రమణ భగవానులకు ముందు ఉంది. అయితే మహాత్ములు కొంతమంది ఆ మార్గంలో సాగి ఆ అనుభవాలు పొంది, అవును జీవన్ముక్త స్థితి రైటే, మోక్షం రైటే, బ్రహ్మము రైటే, అనంత ఆత్మశక్తి రైటే, ఇది మేము పొందాం, మళ్ళీ మేము అనుభవం పొందాం కనుక మళ్ళీ దీన్ని అనుసరించి మీరు ముందుకు వెళ్ళొచ్చు అని నిరూపణగా కొంతమంది మహాత్ముల అనుభవాలు పొంది మనకు అందిస్తూ ఉంటారు. అలా అనుభవాన్ని పొంది అందించిన వాళ్ళలో రమణ భగవానులు ఒకరు. ఇప్పుడు వీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, పాల్ బ్రంటన్ అనేటువంటి ఒక విదేశీ వ్యక్తి, ఒక విదేశస్థుడు, ఆయన భారతదేశంలో ఉన్నటువంటి మహాత్ములను గూర్చి ఆయన వాళ్ళందరినీ దర్శనాలు చేసుకుందామని పర్యటిస్తూ భారతదేశంలో చెప్పబడేటువంటి అనేక ఆధ్యాత్మిక విషయాలలో ఆయనకు ఉన్నటువంటి సంశయాలు కొన్ని ఉన్నాయి. ఆ సంశయాలు అంటే సందేహాలు అన్నీ కూడా తెలుసుకుందామని పర్యటిస్తూ కంచి పరమాచార్య స్వామి వారిని దర్శించారు. దర్శించి పరమాచార్య స్వామి వారిని తనకున్న సందేహాలన్నీ ఆయన అడగటం జరిగింది. ఆ సందేహాలకి పరమాచార్య స్వామి వారు సమాధానాలు చెప్పకుండా, మీరు వెళ్ళి తిరువన్నామలలో ఉన్నటువంటి రమణ భగవానులను దర్శించండి, మీకు అక్కడ మొత్తం అన్ని దొరుకుతాయి మీరు అడిగిన వాటికి సమాధానాలు అని చెప్పారు. అప్పుడు పాల్ బ్రంటన్ గారు తిరువన్నామలై అరుణాచలం వచ్చి రమణ భగవానుని దర్శించారు. అప్పుడు విధానం ఏంటి అంటే, రమణ భగవానులు ఒక హాల్ లాగా ఉండే ప్రదేశంలో కూర్చునేవారు. ఎవరైనా భక్తులు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరైనా ఎప్పుడైనా ఆ హాల్ ఓపెన్గా ఉంటుంది, వచ్చి అక్కడ కూర్చోవచ్చు. పెద్ద హాల్ అది. రమణ భగవానుల్ని చూస్తూ కూర్చునేవారు. రమణ భగవానులు ఏమి ఉపన్యాసాలు చెప్పేవారు కాదు, అసలు ఆయన కాముగా కూర్చునేవారు. అంటే బాగా అక్కడే ఉండిపోయినటువంటి కొంతమంది బాగా వారికి దగ్గరగా ఉన్నవాళ్ళు, అంటే ఆ వారితో పాటు ఆ ఆశ్రమంలోనే ఉండిపోయిన వారు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా కూర్చుంటారు, వచ్చి అప్పుడప్పుడు ఆ భక్తుల దగ్గర కూర్చుంటారు. వారు కూడా వారు రమణ భగవానులతో ఉండిపోవటానికి ఉండిపోయిన వారు. అలా ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా కొంచెం అడిగినప్పుడు ఆయన ఏదన్నా చెబుతారు, లేదా ఊరికనే చూస్తారు, అంతే. మెదలకుండా ఎక్కువ కూర్చోవటం, ఉపన్యాసాలు ఏమి ఉండవు. అయితే రమణ భగవానుల దినచర్యలను అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పుస్తకాలుగా రాయటం జరిగింది. సూర్యనాగమ్మ గారని ఒక ఆవిడ బాల్య వితంతువు, చిన్నతనంలోనే భర్త చనిపోయారు. వారి అన్నగారు ఆవిడని తీసుకెళ్లి రమణాశ్రమంలో ఆవిడకి మనశ్శాంతిగా ఉంటుంది, భర్త లేడు కదా, ఆవిడ జీవితం కొంచెం ప్రశాంతంగా గడుపుతుంది, అది ప్రశాంత వాతావరణం అని రమణాశ్రమం దగ్గర వదిలేరు. అంటే రమణాశ్రమంలో స్త్రీలు ఎవరు ఉండటానికి విడిది వసతి లేదు. అప్పుడు ఎవరైనా సరే బయట అక్కడ వాళ్లే స్వతంత్రంగా ఎక్కడైనా వాళ్ళు ఇల్లు తీసుకొని, అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల దగ్గర ఏదైనా ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ రూముల్లో ఉండి వాళ్ళకి అద్దెలు చెల్లించుకుంటూనే ఏదో వాళ్ళని అడిగి తీసుకొని దర్శనాలకి రమణ భగవానుల దగ్గర వచ్చి కూర్చోవటానికి ఇక్కడికి వచ్చేవాడు. మరి సాయంత్రం 6 అయిన తర్వాత అందరూ వెళ్ళిపోవాలి. 6 తర్వాత స్త్రీలు ఉండటానికి లేదు. ఎందుకు లేదంటే స్త్రీలను ద్వేషించడం కాదు, అక్కడ సౌకర్యములు లేవు. అసలు ఆశ్రమంలో సౌకర్యములు లేవు, ఊరికిన పేరు అంతే రమణాశ్రమం అని. సౌకర్యములు లేకపోవటం వల్ల చూసి వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు. అలా సూర్యనాగమ్మ గారని ఒక ఆవిడ నిత్యము ప్రతిరోజు రమణరావు దగ్గరికి ఉదయాన్నే వచ్చి 6 గంటల వరకు కూర్చొని మరలా తన రూమ్కి వెళ్ళిపోయి, అంటే బయట తన ఇంటికి వెళ్ళిపోయి అక్కడ వారి అన్నగారికి ఈ రోజు జరిగినవన్నీ రమణ భగవానుల దగ్గర ఏం జరిగింది అన్నీ ఉత్తరం రాసేవాళ్ళు. అసలు మామూలుగా అంటే రమణ భగవానులు ఎన్నింటికి వచ్చారు, కూర్చున్నారు, ఎలా కూర్చున్నారు, ఏం చేశారు, ఏ పుస్తకం చదివారు, ఏ పేపర్ చదివారు, ఎవరితో ఏం మాట్లాడారు, వారు చూసినవన్నీ రాసేవారు, ఉత్తరం రాసేవారు. ఇప్పటికి కూడా సూర్యనాగమ్మ లేఖలు అని ఒక పుస్తకం ఉంటుంది. దాని నుంచి అధికంగా
రమణ భగవానుల గురించి అందరికీ తెలిసింది. అలా కాక చాలామంది వారిని దర్శించి అక్కడ ఉండి కొంతకాలం ఉండి దర్శించిన వారు ఉన్నారు. అలా మద్రాసులో బివి నరసింహస్వామి గారిని సాయి ప్రచారకులుగా మారారు. తర్వాత షిరిడీ సాయి ప్రచారకులుగా. షిరిడీ సాయిని మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇటువంటి అంటే మహారాష్ట్ర నుంచి ఈ వైపు మన వైపు తీసుకొచ్చి ప్రచారం చేసింది ఆయనే అసలు మొత్తం, బివి నరసింహస్వామి గారు. వారు షిరిడీ సాయిబాబా సమాధి చెందిన తర్వాత షిరిడీకి వచ్చారు. రావడానికి ముందు కొన్ని సంవత్సరాల కాలం రమణ మహర్షి గారు జీవించి ఉన్న కాలంలోనే అక్కడ ఉన్నారు. రమణ మహర్షి గారు జీవించి ఉండగా అదే ఆశ్రమంలో అక్కడ గడిపారు. ఆయన కొన్ని సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు ఆయన ఆత్మ సాక్షాత్కారము అనేటువంటి ఒక పుస్తకం కూడా రాశారు. అది ఇప్పటికీ రమణాశ్రమంలో అది ప్రచురితం అవుతా ఉంది. పేరు బివి నరసింహస్వామి గారనే రాస్తారు. రమణ భగవానులు బోధించేటువంటి బోధను ఆయన పుస్తకంగా రాశారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, అంత రమణ భగవానులు స్వయముగా శరీరంతో ఉండగా అక్కడ ఉన్నటువంటి బివి నరసింహస్వామి అనే ఆయన బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. అది బ్రిటిష్ గవర్నమెంట్ టైం. బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, పెద్ద లాయరు. సరే, అనుకోని కొన్ని కారణాల వలన ఆయనకి తీవ్ర వైరాగ్యము కలిగి, అంటే కుటుంబంలో జరిగినటువంటి పెద్ద విపత్తుల వలన తీవ్ర వైరాగ్యము కలిగి, మామూలు వైరాగ్యం కాదు, ఆయన ఆస్తిపరుడు కూడా, బాగా ఆస్తిపరుడు, బాగా చదువుకున్న వ్యక్తి, లాయర్గా వృత్తి చేస్తున్నారు ఆయన. అటువంటిది ఆయనకి కుటుంబంలో జరిగినటువంటి హఠాత్తు విపత్తుల వలన, కుటుంబ సభ్యులను కోల్పోవటం వలన తీవ్ర వైరాగ్యము కలిగి ఆస్తిపాస్తులన్నీ బంధువులకు పనిచేసి వైరాగ్యంతో సంచరిస్తూ అనేక ప్రదేశాలు తిరిగారు. అలా రమణ భగవానుల దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్నారు. అలా తిరుగుతూ వారు ఉపాసని మహారాజ్ దగ్గరికి వెళ్ళారు, మెహర్ బాబా వారి దగ్గరికి వెళ్ళారు, అనేక మంది మహాత్ములు సజీవంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు. అయితే చివరిగా వారు సజీవంగా లేనటువంటి సమాధిలో, అంటే సమాధి అయిపోయిన తర్వాత షిరిడి సాయిబాబా వారు షిరిడి వెళ్ళి షిరిడి సాయిబాబా వారి తత్వాన్ని ప్రచారం చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని షిరిడి సాయిబాబా వారికి సంబంధించిన విశేషాలు అప్పటికి ఉన్నవన్నీ సేకరించి వాటిని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి మహానుభావుడైన. అయితే ఈ విషయం ఇక్కడ ఎందుకు చెబుతున్నాను అంటే, ఆయన ఆ కాలంలో జీవించి ఉన్న మహాత్ములను చాలా మందిని దర్శించారు. రమణ భగవానుల దగ్గరే కొన్ని సంవత్సరాలు ఉన్నారు. రమణ భగవానుల బోధలు విని ఆత్మ సాక్షాత్కారం అనే గ్రంథం రాశారు. గ్రంథం కూడా రాశారు అక్కడ ఆయన. అది గ్రంథం ఇప్పటికి ప్రింట్ అవుతుంది అక్కడ రమణాశ్రమంలో, అన్ని భాషల్లో ప్రింట్ అవుద్ది. అటువంటి ఆయన రమణులను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? ఆత్మసాక్షాత్కారం అని గ్రంథం రాశారంటే అది అర్థమైంది ఆయనకి. మరి రమణ భగవానులు సజీవంతో ఉన్నారు కదా అక్కడ సశరీరంగా, మరి అక్కడ ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు మళ్ళీ గురువులందరినీ తిరిగారు? మెహర్ బాబా అని, ఉపాసని మహారాజ్ అని, ఇంకా చాలా మంది గురువులు ఉన్నారు అప్పట్లో. వాళ్ళందరినీ దర్శించారు, వాళ్ళందరూ సజీవంగా ఉన్నారు. అలా సజీవంగా ఉన్న మహాత్ములందరినీ దర్శిస్తూ వాళ్ళ గొప్పతనాలు తెలుసుకుంటూ వాళ్ళ గొప్పతనాలను కూడా ఆయన అంగీకరిస్తూ, కానీ వాళ్ళందరినీ వదిలిపెడుతూ అసలు సమాధి చెందినటువంటి సజీవముగా లేనటువంటి షిరిడి సాయిబాబా వారి తత్వ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇలా ఎందుకు జరిగింది అన్నదానికి మనం చెప్పేటువంటి మన ఊహలే తప్ప కొన్నింటికి వాళ్ళ మనసుకే తెలుస్తే, ఆ బివి నరసింహస్వామి గారికి తెలిసి ఉండాలి, మిగిలిందంతా మనం చెప్పుకునేది. అయితే ఇక్కడ ఇది ఎందుకు ప్రస్తావించాను అంటే, దీనికి అనేక ఊహలు, అనేక అర్థాలు, అనేకం చెప్పుకోవచ్చు. అక్కడ వినికిడిలోకి వచ్చిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, అయితే అవన్నీ మనకు అనవసరం. అయితే ఇక్కడ ఒక సత్యం ఏం చెప్పబడుతుంది అంటే, సజీవంగా ఎదురుగా రమణ భగవానులే ఉన్నా కూడా, సజీవంగా ఎదురుగా మెహర్ బాబా వారు ఉన్నా కూడా, సజీవంగా ఎదురుగా ఉపాసని మహారాజు ఉన్నా కూడా, సజీవంగా ఇలా రమణ భగవానులు లాంటి అనేక మంది మహాత్ములు ఉన్నా కూడా, వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఆయన మనసు స్థిరతను పొందలేదు. కానీ జ్ఞానం అర్థమైంది ఆయనకి. జ్ఞానం అర్థమైంది కనుక ఆత్మసాక్షాత్కారం అనే పుస్తకం రాశారు. ఆయనకి అంటే మనసు స్థిరతను పొందినప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఒక చోట స్థిరంగా కూర్చోగలుగుతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్థిత ప్రజ్ఞత అంటారు. స్థిత అంటే ఏంటి? స్థిరము. ప్రజ్ఞ స్థిరపడింది.
ప్రజ్ఞ స్థిరపడినప్పుడు మీలోని కదలికలు ఆగిపోతాయి, సృజనాత్మకత తగ్గిపోద్ది, అనేక రకాల భావోద్వేగాలు ఆగిపోతాయి. అంటే సముద్రంలో అలలు శాంతించినట్టు, అలలు లేని సముద్రం, అలాంటి స్థితి వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, వారు మహానుభావులే, కానీ చిత్త శాంతి కలగలేదు, అంటే స్థిరత్వం కలగలేదు. జ్ఞానం అర్థమవుతుంది, జ్ఞాన స్థిరత రాలేదు. అందుకే మనం కూడా కదిలిపోతూ ఉంటాం. ఎన్ని విన్నా నాకే ఏమి మార్పు రావట్లేదని అంటారు కొందరు, ఎన్ని విన్నా మనసాగట్లేదని అంటారు కొందరు. అలా కాదు, అది ఒక స్థితులు. ముందు అర్థమవుతుంది, ముందు వినాలి శ్రవణము, తర్వాత దాన్ని మననము చేసుకోవాలి, పదే పదే మననము, తర్వాత నిధిధ్యాస, అదే ధ్యాసలోకి వెళ్ళాలి, అదే ధ్యాసను స్థిరపరుచుకోవాలి. అంటే అక్కడ ధ్యానం మొదలవుతుంది, అక్కడే తపస్సు మొదలవుతుంది. నిధిధ్యాస అంటే ఏంటి? ఏది విన్నానో, ఏది మననం చేసుకుంటున్నానో దానిని నా శరీరంలో ఇంకింపజేసుకొని నా మనసు దానిలో స్థిరపడిపోయేలా, ఆ తత్వంలో ఉండిపోయేలా నేను ఇప్పుడు దాన్ని ధ్యానించుకుంటున్నాను. అంటే నా ధ్యాసను దాని మీద పెడుతున్నాను, అది నిధిధ్యాస. అది ఎక్కువ కాలం అలా జరిగినప్పుడు అది ధారణ అవుతుంది. ధారణ అంటే ధరించుట. అంటే నేను ఒక చొక్కాను ధరించాను, నేను ఒక ప్యాంట్ ధరించాను, నేను ఒక చీరను కట్టుకున్నాను, వస్త్రములు ధరించాను. ఇప్పుడు వస్త్రములు వేరు, నేను వేరు కాదు. మనందరం వస్త్రములు కట్టుకునే బయటకు వస్తాం. మీరు మనుషులు ఎవరినైనా వస్త్రాలతోనే చూస్తారు. వస్త్రములు వేరు, మనుషులు వేరు కదా, నీవు నిజంగా వేరు వేరే. కానీ ధారణ జరిగింది. అంటే ధారణ అన్నప్పుడు మనలో కలిసిపోతుంది. ధారణ అనే స్థితి వస్తేనే స్థిరత వస్తుంది, ఒక చోట ఉండగలుగుతారు. మంచివాళ్ళు అవ్వచ్చు, మీ జ్ఞానం తెలియచ్చు మీకు. ఈ ధారణ అనేటువంటి స్థిరత, ఆ స్థిత ప్రజ్ఞత రాని వాళ్ళు, అస్థిరత రాని వాళ్ళు, అంటే నేను అక్కడ పదప్రయోగాన్ని ఆ ఉన్న పదాలను వాడుతున్నాను, కానీ ఆ పదాలే కరెక్ట్గా దీనికి నిజం అనుకోబాకండి. ఆ పదాలను ఇంకా చాలా మంది ఇంకా బోల్డ్ రకాలుగా ఉపయోగిస్తారు, ఏ పరిస్థితులకైనా వాడచ్చు వాటిని. ఇక్కడ విషయం అర్థం అవడానికి ఉన్న పదజాలాన్ని వాడుతున్నాను, కొత్త పదజాలాలు సృష్టించడం ఎందుకని, ఆల్రెడీ ఆధ్యాత్మికతలో ఉన్నాయన్ని. స్థిత ప్రజ్ఞత అంటే ప్రజ్ఞ స్థితమైంది, అంటే స్థిరమైంది. అది ఒక స్థితి. శ్రవణంలో ప్రజ్ఞ స్థిరం అవ్వదు, వింటూ ఉంటావు. అంటే నేను చెబుతున్నా మీరు వింటున్నారు, వినాలని ఎందుకు అనిపిస్తుంది, వింటంటే బాగున్నట్టు ఎందుకుంది, వింటంటే ఆసక్తిగా ఎందుకుంది, అంటే ఎవరికి నచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఆ వింటున్నప్పుడు మంచి తెలుసుకుంటున్నాను, ఏదో తెలుసుకుంటున్నా, ఏదో నేర్చుకుంటున్నా, ఏదో గ్రహిస్తున్నానని మనలో కదలిక జరుగుతుంది. అది ఒక రకమైన ఆనంద ఒత్తిడిగా ఉంది, నాకు ఏదో తెలియబడిపోతుంది, మంచి విషయాలు తెలిసేసుకుంటున్నానని. అంటే మన ప్రజ్ఞ కదులుతుంది, అందుకని ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు నా ప్రజ్ఞ కదులుతుంది, అందుకని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. నాకు స్థిత ప్రజ్ఞత రాలా, వస్తే చెప్పను. నేను చెప్పాలని నాకెందుకు అనిపిస్తుంది, మీకు ఎవరో అసలు తెలియదుగా. నా ప్రజ్ఞలో నేను స్థిరంగా కూర్చుంటాను, దాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ కూర్చుంటాను, దానిలో మమేకమై రమిస్తూ కూర్చుంటాను. అది స్థిత ప్రజ్ఞత అంటే. అది రాలా, అది చాలా మందికి రాదు. ఇప్పుడు మనకు కూడా మనతోనే పోలి చెప్పుకున్నాం, నాకు రాలా అందుకని చెబుతున్నా, మీకు రాలా అందుకని వింటున్నారు. ఇదే మళ్ళీ నచ్చని వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఒక అతను కామెంట్ పెట్టాడు, నిన్నటిదో మొన్నటిదో శీర్షిక విని ఎవరో తెలీదు, ఈ సోదంతా ఏంట్రా నాయన, ఇదంతా ఒకసారే చెప్పలేవా, ఈ సోది ఏంటి అని కామెంట్ పెట్టాడు. ఇంకొక కామెంట్లోనేమో ఎక్కడికో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోవచ్చు అని ఏదో కోడ్ చేస్తూ పెట్టాడు. మరి అది ఏ పుస్తకమో తెలియదు, ఒకటి ఇష్టు అంకిలేసాడు. అంటే ఇంకొక విషయాలను నమ్మిన వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు ఇవన్నీ ఎందుకు వింటారో తెలీదు. మనకు నమ్మిన దాంట్లో మనం వెళ్ళిపోవచ్చు, మనకు నచ్చింది మనం కొనుక్కు తినొచ్చు, మనకు నచ్చినవి మనం కొనుక్కొని ధరించవచ్చు, మనకు నచ్చినట్టు మనం జీవించవచ్చు. కానీ ఇంకొకటి ఏదో చూసి అది తప్పని ఎందుకు చెప్పాలనుకుంటారో తెలియదు. కొంతమంది మనసులో ప్రచార పర్వంలో ఇది కూడా ఉంటుంది, చెడును బాగా ప్రచారం చేస్తూ ఉంటాడు మనిషి బుద్ధి. అలా ఇది విని కామెంట్లు పెట్టాడు. అది కూడా స్థిత ప్రజ్ఞత, అంటే స్థిరత లేదు, ప్రజ్ఞ స్థిరం అవ్వలేదు. ప్రజ్ఞ బాగా చలించిపోయేవాళ్ళు వ్యతిరేకతను బాగా చెబుతూ ఉంటారు, అందరి గురించి చెడుగా చెబుతూ ఉంటారు. మహాత్ములు కూడా ఉంటారు, పెద్ద పెద్ద మహాత్ములు కూడా ఉంటారు. ఇందులో నా మతమే కరెక్ట్ అంటారు, వేరే మతాల యొక్క చెడుని చెబుతూ ఉంటారు, వేరే దేవుళ్ళని చెడు చేస్తూ ఉంటారు. నేనే కరెక్ట్ అంటారు. గురువులు ఉంటారు, మహాత్ములు ఉంటారు, వేరే గురువులంతా చెడ్డవాళ్ళని చెడుని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ నడవటం అది మతంలోనే ఉంటుంది, దేవుడితోనే ఉంటుంది, అదంతా భక్తిలాగా కనపడుతుంది. కానీ వాళ్ళు చెడుని ఎక్కువ చెబుతూ ఉంటారు, భక్తిని అంటే మంచిని తక్కువ చెబుతూ ఉంటారు.
ఇది వాళ్ళని గమనిస్తే తెలుస్తూ ఉంటుంది. ఇతరులను విమర్శించడం, ఇతర మార్గాలను విమర్శించడం, వాళ్ళని తిట్టడం, కోపం, క్రోధం, అరుపులు, కేకలు చాలా మంది మహాత్ముల దగ్గర ఉంటుంది. ఇది నిత్యం డబ్బు, మళ్ళీ డబ్బు సంపర్కం. అంటే ధనం ఉంటుంది, కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నిస్తుంటారు, ధనం కోసం ప్రయత్నిస్తుంటారు, గుణాలను ఆపుకోలేరు, కోపంతో అరుస్తూ ఉంటారు, నిత్యం కదిలిపోతూ ఉంటారు. అంటే ఏంటి, మంచివాళ్లే కానీ ఇతరుల గురించి చెడు చెబుతూ ఉంటారు. ఇలా ఇతర మతాలు చెడని, ఇతర దేవుళ్ళు చెడని, నాదే రైట్ అని, నా దగ్గరే ఉండాలని, ఇతరుల దగ్గరికి వెళ్ళకూడదని అందరినీ రకరకాలుగా చిత్రహింసలు పెడతా ఉంటారు. దాన్ని మంచి పేరుతో, దేవుడి పేరుతో చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ స్థిత ప్రజ్ఞత లేని వాళ్ళు. మంచివాళ్ళు కొంచెం కొంచెం తెలుసుకుంటున్నారు, శ్రవణము మననము ఏదో కొద్దిగా తెలుసుకొని చేయాలనిపిస్తుంది. అలా ప్రజ్ఞ స్థిరపడినప్పుడు, అసలు ప్రజ్ఞలో విపరీతమైన చంచలత్వం ఉన్నప్పుడు, అంటే స్థిత ప్రజ్ఞలో విపరీతమైన చంచలత్వం ఉన్నప్పుడు చెడుని ఎక్కువ ప్రచారం చేస్తాం. మీరు మామూలు భౌతిక మనుషులైనా సరే, మీకు ఎక్కువ చంచలత్వం ఉన్నప్పుడు మీరు అందరిలోని చెడుని తెలుసుకొని చెప్తా ఉంటారు. ఒకవేళ మంచి కనపడినా కూడా మా మంచిని కూడా చెడులో చెబుతూ ఉంటారు. అంటే వాళ్ళు చేసిన మంచిని కూడా చెడుగా వక్రీకరించి చెబుతారు. అంటే ఏదో లాభం కోసం చేసి ఉంటారులే, ఊరికినే ఎందుకు చేస్తారులే, ఇలా మాట్లాడుతుంటారు చూడండి కొంతమంది. ఇది విపరీతమైనటువంటి చంచలత్వం, అంటే ప్రజ్ఞ చంచలత్వంలో సాగుతుంది బాగా. వాళ్ళు వ్యతిరేకతలను ఎక్కువ ప్రచారం చేస్తారు, భౌతికంలోనైనా ఆధ్యాత్మికంలోనైనా. ఆధ్యాత్మికం దైవీపరమైన విషయాలైతే ఇతర మతాలను తిడతారు, ఇతర దేవుళ్ళని తిడతారు, నాదే కరెక్ట్ అంటారు, నా గురువే కరెక్ట్ అంటారు, నా దేవుడే కరెక్ట్ అంటారు. మనుషులైనా మహాత్ములైన వాళ్ళు తప్పులు చేయకపోతే అసలు మత ఘర్షణలే ఉండవు. ఆ మత పెద్దలనే వాళ్ళు అందరూ ఘర్షణలు సృష్టిస్తున్నారు కనుకనే మత ఘర్షణలు ఉన్నాయి. మన మతమే గొప్పది, పరమతాలు గొప్పవి కాదు, అవన్నీ అసలు మంచివే కాదని చెప్పబట్టే ఘర్షణలు పడుతున్నారు. అదేంటి, మనందరం మనుషులు అందరం ఒకటే, మతాలు ఊరుకునే మనం ఏర్పరుచుకున్నాం, అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి సాగాలి, ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు వెళ్ళొచ్చు, అసలు ఘర్షణ పడకూడదు, అందరూ దైవ సంతానమే, అందరూ ఇక్కడ సృష్టి సంతానమే, అందరికీ ఆధారమైన దైవశక్తి ఒకటే అని మత పెద్దలు చేస్తే అసలు ప్రపంచంలో ఎక్కడ ఘర్షణ ఉండదు. అంటే ఏంటి, ఘర్షణలు సృష్టిస్తున్న వాళ్ళు మహాత్ములే. మహాత్ముల నుంచి మామూలు వాళ్ళ వరకు ఆ చంచలత్వ ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞత అంటారు. ఆ ప్రజ్ఞ స్థిరం అవ్వనప్పుడు చంచలత్వం వస్తుంది. అది అనేక రకాల పనులు చేస్తూ ఉంటుంది. అందులో చెడు చేసేది, పూర్తిగా చెడు చేసేదంతా తీవ్రమైన చంచలత. ఆ చంచలత తగ్గుతున్న కొద్దీ రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది సంపూర్ణ స్థిరతకు వచ్చినప్పుడు రమణ భగవానుల్లో కూర్చుంటారు. స్థితప్రజ్ఞుడు అనే పదానికి 100కి 100 పాళ్ళు ఎవరు అని చెప్పాలనుకోండి, రమణ భగవానులు. అలా గతంలోనే బోల్డ్ మంది ఉన్నారు. జీవన్ముక్తులందరూ వాళ్లే స్థితప్రజ్ఞులు. వాళ్ళకి చెప్పాలని ఉండదు. మనల్ని ఇప్పుడు నేనేదో చెబుతున్నా, రోజు నేను కావాలని చెబుతున్నా. ఎందుకని, నాకు తెలియదు, నేనేం పొందలేదు, సామాన్యుడు కాబట్టి కాసేపన్నా మంచి విషయాలు తలుచుకుందామని. ఆయనకెందుకు, ఆయన అనంత ఆత్మస్థితిలో అలా రమిస్తూ తనలో తాను కూర్చున్నారు. అందుకే తక్కువ మాట్లాడేవారు. ఆయన సుమారు 80 సంవత్సరాలు ఉన్నారు భూమి మీద. అలా తక్కువ మాట్లాడుతూ మనం ఉండలేంగా. ఆయన ఎవరి గురించి తెలుసుకునేవారు కాదు. అలా స్థితప్రజ్ఞ లక్షణాలు ఉంటాయి కొన్ని. అదే ప్లేస్లో అలాగే ఉండిపోయారు జీవితకాలం మొత్తం. అలా స్థితులై ఉంటారు వాళ్ళు. తెలుస్తుంది మనకు అది. ఆ స్థితప్రజ్ఞత రానప్పుడు ఏమవుతుందంటే చంచలత్వం ఉంటుంది. ఇప్పుడు కొన్నాళ్ళు రమణ భగవానుల దగ్గర ఉన్నారు బివి నరసింహారావు గారు. మంచి ఆయనేం తక్కువ ఆయన కాదు, కానీ సంపూర్ణ స్థిరత రాల ప్రజ్ఞ. అందుకని ఆత్మసాక్షాత్కారం అని పుస్తకం రాశారు. రమణ మహర్షిది నచ్చింది, ఆయన పద్ధతులు నచ్చినాయి, ఆయన సిద్ధాంతాలు నచ్చినాయి, అందుకని బుక్కులు రాశారు. కానీ కొంతకాలం ఉండి ఆ వాతావరణం అలవాటు పడిపోయినాక ఇంకేదో కావాలి, మళ్ళీ ప్రయాణించారు. మేరబాబా గారిని చూశారు, ఉపాసని మహారాజుని చూశారు. ఇంకా అలా అప్పట్లో ఉన్నటువంటి అనేక మంది దైవ ప్రచారకులు లేదా గురువులు, మహాత్ముల్ని దర్శించారు. అలా తిరుగుతూ షిరిడి వచ్చారు. షిరిడీలో షిరిడి సాయిబాబా గారు లేరు, సమాధి చెందిపోయారు. ఆయన సమాధి చెందిన చాలా సంవత్సరాలకు వచ్చారు బివి నరసింహస్వామి గారు. అయితే అక్కడ మరి వారి గూర్చిన విశేషములు, వారి గ్రంథములు అవన్నీ ఉంటాయి. వీరు వెళ్ళిన కాలంలో షిరిడి సాయిబాబా వారు ఉండగా వారిని చూసి వారితో గడిపిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు అప్పుడు. అందుకని అటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆయన వివరాలు సేకరించారు. అంటే ఏంటి,
ఆయనలో ఏదో క్రియాత్మకత కదులుతుంది. అందుకే రమణ మహర్షి దగ్గర కూడా రమణ మహర్షి బోధలను ఒక పుస్తకం రాశారు, ఆత్మసాక్షాత్కారం అని. ఆయన ఉండగానే అంటే ఏంటి, నేనేదో చేయాలన్నా క్రియ కదులుతుంది, అంటే ప్రజ్ఞ కదులుతుంది ఆయనకి. మంచి మార్గంలోనే ప్రజ్ఞ కదులుతుంది, స్థిరపడాల ప్రజ్ఞ. అప్పుడు ప్రజ్ఞ స్థిరపడినప్పుడు ఏం చేయాలంటే మంచి మార్గంలో దాన్ని బాగా కదపాలి, మంచిలో కదపాలి, స్థిరత వచ్చే వరకు. స్థిరత వస్తే ముక్తిని పొందుతాం. ముక్తి మోక్షం అంటే స్థిరత, ప్రజ్ఞ స్థిరత, స్థిత ప్రజ్ఞత. ఆత్మసాక్షాత్కారం అంటే స్థిత ప్రజ్ఞత. అందుకని ఆయన రమణ భగవానుల దగ్గర అయిపోయింది, ఆయనకి ఓ పుస్తకం రాసేశారు. ఇంకా కొత్తగా అది కదులుతుంది కానీ అక్కడ కొత్తదనం ఏం దొరకట్లేదు. అదే సబ్జెక్టు, అదే విధానం, అదే మనుషులు, అదే పద్ధతి కదా. అందుకని కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడి నుంచి బయలుదేరారు, మళ్ళీ కొత్త కొత్త గురువుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ విధానాలన్నీ తిన్నారు. అంటే కొత్తవి ఎప్పుడు మనకి కొంత ఎక్సైటింగ్ ఉంటే చూడండి, ఒక సినిమా కొత్త సినిమా, పాత సినిమా మళ్ళీ చూడడం, కొత్త సినిమాకి వెళ్దాం. కొత్త చొక్కా కొత్త ఆనందాన్ని ఇస్తుంది, కొత్త బట్టలు అందుకే కొనుక్కుంటాం, కొత్త చెప్పులు కొత్త ఆనందాన్ని ఇస్తాయి, కొత్త కార్లు, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు అన్ని కొత్త కొత్త మనకు ఆనందాన్ని ఇస్తాయి. అది అది అన్ని చోట అలాగే పనిచేస్తుంది, అస్థిరత రానంత వరకు. అలా అనేక మంది మహాత్ములు తిరిగి ఆయన షిరిడి వచ్చి ఈ తత్వాన్ని నేను ప్రచారం చేయాలని ఆయన జీవిత కార్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంకా జీవితాంతం కదలడానికి ఒకదాన్ని ఎన్నుకున్నారు. అదే జీవించి ఉన్న మహాత్ముల్ని తీసుకున్నారు అనుకోండి, సపోజ్ రమణ భగవానుల్ది ప్రచారం చేయాలన్నారు అనుకోండి, రమణ భగవానులు ప్రచారం చేయమని చెప్పట్లేదు అసలు. అందుకనే ఆ జీవించి ఉన్న మహాత్ములతో అలా కుదరదు. జీవించలేని మహాత్ములు ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఇంకా లేరుగా శరీరంతో, కాబట్టి ఏదైనా చేయొచ్చు. అందుకని ఈ స్థిరత, ఈ స్థిత ప్రజ్ఞత లేదు కనుక వారు నిర్ణయించుకుంది ఏంటంటే, ఈ తత్వం ఏదో బాగుంది, నాకు నచ్చింది, ఈ షిరిడి సాయిబాబా అనేటువంటి మహానుభావుడి తత్వాన్ని, ఈయన యొక్క చరిత్రని, ఈయనతో ప్రజలకు కలిగినటువంటి అనుభవాలు, అనుబంధాలు ఏమన్నాయో అన్ని సేకరించి ప్రజలకు అందిస్తాను అని ఆయన జీవితం మొత్తం అదే పని చేశారు. ఆయన షిరిడి నుంచి మద్రాసు వచ్చేసి, మద్రాసు అయింది ఆయన, అంటే ఆయన వెళ్ళిపోయింది మద్రాసు నుంచి. ఆయన స్వరాష్ట్రం మద్రాసు నుంచి కుటుంబంలో హఠాత్తుగా కుటుంబ సభ్యులను కోల్పోవడం వలన వైరాగ్యం వచ్చి మొత్తం అంతా ఇచ్చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయింది మద్రాసు నుంచే. మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చారు. వచ్చి అక్కడి నుంచి ఒక స్థలం తీసుకొని అక్కడ తన నివాసం ఏర్పరుచుకొని షిరిడి సాయిబాబా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎందుకని? ప్రజ్ఞ కదులుతున్నది, స్థితం అవ్వలేదు. అందుకని కదిలే ప్రజ్ఞను మంచి విషయాలతో కదుపుదాం, సన్మార్గంలో కదుపుదాం, సద్భావాలతో కదుపుదామని షిరిడి సాయిబాబా వారి ప్రచారాన్ని మొదలుపెట్టారు. అలా తర్వాత ఇంకా దాన్ని విస్తృతంగా చేసుకుంటూ ఆయన కాలం చేశారు. ఇప్పుడు లేరు ఆయన. కానీ మైలాపూర్లో, మద్రాసు మైలాపూర్లో వారు కట్టిన సాయిబాబా వారి మందిరం ఉంది. వారు ప్రచారం చేస్తున్న ప్రచార కాలంలో వారు రచించినటువంటి చాలా గ్రంథాలు ఇప్పటికీ అక్కడ అమ్ముతానే ఉంటారు. వారి సమాధి కూడా అక్కడే ఉంది, ఆ మందిరంలోనే ఉంది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఆయన చనిపోయేంత వరకు ప్రచార పర్వంలోనే గడిపారు. కారణం ఏంటి అంటే, రమణ భగవానులంత స్థితత్వము వారికి రాలేదు. అది తప్పు రైటు కాదు. స్థిత ప్రజ్ఞత అనేది ప్రజ్ఞ కదులుతున్నప్పుడు కార్యం చేస్తూ ఉంటాం. మన ప్రజ్ఞ కదులుతున్నప్పుడు కార్యం చేస్తూ ఉంటాం. అదే చలనము, చంచలత్వము. ప్రజ్ఞ స్థిరమైపోయింది అనుకోండి, కార్యాలకి అన్నీ ఆగిపోతాయి, స్థితంగా స్థిరంగా ఉండిపోతాం. వాళ్ళే రమణ భగవానులు. ఇలా జరుగుతూ ఉంటుంది ఎవరికైనా ప్రపంచంలో. అంటే ఇప్పుడు మనం కదులుతూ మంచి పనులు చేసినా, చెడు పనులు చేసినా, చెడు పనులు చేసే వాళ్ళందరికీ చంచలత్వం ఎక్కువైపోయింది. విపరీత చంచలత్వం ఉన్న వాళ్ళు చెడు పనులు చేస్తారంటే ప్రజ్ఞ తీవ్ర చంచలత్వంలో ఉంది. ఇంకా దానికి మంచి చెడు లేదు, చెడు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రజ్ఞ మంచిలోకి వచ్చిందంటే ప్రజ్ఞ తీవ్ర చంచలత్వాన్ని వదిలేసింది, కానీ చంచలత్వాన్ని పోగొట్టుకోలేకపోయింది. చంచలత్వం ఉంది ప్రజ్ఞలో, తీవ్రత తగ్గింది. అందుకని వాళ్ళు మంచి పనులు చేస్తారు, ఏదో ఒక మంచి పనులు చేస్తూ కదలకుండా ఉండలేరు. ఈ ప్రజ్ఞలో తీవ్రత మళ్ళీ మంచిలోకి వచ్చినా కూడా కొంతమంది తీవ్రత అధికంగా ఉంటుంది. వాళ్ళు రజోగుణ ప్రవర్తకులై చేసేది మంచి పనులే అయినా ఇతర దేవుళ్ళని తిడతాం, దేవతలను తిడతాం, నా మతాలే కరెక్ట్ అంటాం, ఇతర మతాలు తప్పని చెప్పటం, ఇలా ఇతరులను దూషిస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళు చేసేది దైవీపరమైన విషయాలే ఉంటాయి. ఇక తమను అనుసరించే భక్తుల్ని, శిష్యుల్ని నానా రకాల తిట్లు తిడతా ఉంటారు. ఎందుకంటే కోపాన్ని జయించలేకపోయారు, గుణాలను జయించలేకపోయారు. ఆహారం కూడా మనం గమనిస్తే వాళ్ళు తీవ్రమైన రజోగుణాన్ని, అంటే కారాలు ఎక్కువగా, పచ్చళ్ళు ఎక్కువగా,
ఇవి తింటా ఉంటారు వాళ్ళు. మీరు చూసుకోండి, మహాత్ములైనా సరే. అదే స్థితప్రజ్ఞులైన మహాత్ముల్ని మీరు చూస్తే అసలు ఆహారం ఏం పెట్టారని కూడా చూడరు వాళ్ళు. తమకు ఎంత అవసరమో అంతా పెట్టింది తినేసి వెళ్ళిపోతారు. వీళ్ళు అలాగది, వీళ్ళకి కావలసిన ఆహారాన్ని ఎన్నుకుంటారు, శరీరాన్ని అందంగా ఉంచుకుంటారు, డ్రెస్సులు మంచి మంచి గెటప్లు వేస్తారు. ఎందుకని స్థిరత్వం రాలేదు. ఆ స్థితప్రజ్ఞత వచ్చిన వాళ్ళకి అసలు శరీర భావం తగ్గిపోద్ది, మొత్తంగా మనకు తెలిసిపోతారు వాళ్ళు మామూలుగా ఒక భిక్షగాళ్ళు ఎలా ఉంటారో అలా కనబడతారు మనకి, ఒక మాటలో చెప్పాలంటే. అంటే శరీర ధ్యాసను కూడా పెంచుకోరు, ఆహార ధ్యాస కూడా ఉండదు. ప్రజ్ఞ కదులుతున్నప్పుడు అలా ఉండదు. అది కదిలే ప్రజ్ఞ అందరికీ ఒకటిగా లెక్కకూడదు. మళ్ళీ మహాత్ముల్లో వేరు ప్రజ్ఞ ఉంటుంది. అది మహాత్ములు అయ్యారు కానీ సంపూర్ణ స్థిరత రాలేదు, వాళ్ళు కదులుతూనే ఉంటారు. అందులో మళ్ళీ కొంచెం నీచత్వము, అంటే స్థిరతలో కొంచెం నీచత్వం ఉన్న మహాత్ములు ఉంటారు. వాళ్ళు తిడతా ఉంటారు, భక్తులు తిడతా ఉంటారు, మనుషులు తిడతా ఉంటారు, వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ ఉన్న అందరినీ తిడుతుంటారు. అంటే వాళ్ళ నచ్చని వాళ్ళని అందరినీ తిడుతుంటారు, వాళ్ళని అనుసరించిన వాళ్ళని అందరినీ తిడుతుంటారు, ఇతర మతాలను తిడుతుంటారు, దేవుళ్ళని తిడుతుంటారు. ఈ తిట్టే బ్యాచ్ మహాత్ములందరూ కూడా వాళ్ళే. మరి మహాత్ముల్లో తిట్టడం ఎందుకు వచ్చింది? స్థిరత రాల, స్థితప్రజ్ఞ కలగల, అంతే నేను చెప్పేది. అలా ఈ బివి నరసింహస్వామి వారు షిరిడి సాయిబాబా వారి వరకు అనేక మంది మహాత్ములు, రమణ మహర్షి నుంచి ప్రయాణించుకుంటూ అనేక మంది మహాత్ములను దర్శించుకుంటూ వాళ్ళ దగ్గర కొంతకాలం గడిపి, సంవత్సరాలే గడిపారు. చివరికి ఇక్కడికి వచ్చి దీన్ని ప్రచారంగా పెట్టుకొని ఆ ప్రచార పర్వంలో ఆయన జీవితాన్ని వదిలేశారు. అంటే సంపూర్ణంగా ప్రచార పర్వంలోనే గడిచింది తప్ప స్థిరత రాల, రమణ భగవానులాగా స్థిరంగా కూర్చోాల. ఇది మనం అప్లై చేసుకుంటే మన స్థితప్రజ్ఞత మనకు అర్థమవుద్దండి. దాన్ని స్థిరం చేసుకోవడానికి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. అందుకే ఈ చెప్పుకుంటానంటే ఎవరిని తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు. ఇది కూడా నేను గ్రహించింది పుస్తకాల నుంచే, ఇందులో అద్భుతాలు ఏం లేవు. ఇప్పుడు ఏ రమణ మహర్షి దగ్గరికి అయితే కంచి పరమాచార్య చేత పాల్ బ్రంటన్ పంపబడ్డాడో అదే రమణ మహర్షి దగ్గర నుంచి షిరిడి సాయిబాబా దగ్గరికి వచ్చేసాడు బివి నరసింహస్వామి గారు. మధ్యలో అనేక మంది మహాత్ములు కలిసి వాళ్ళందరూ సజీవంగా ఉన్నారు. మెహర్ బాబా సజీవంగా ఉన్నారు, ఉపాసని మహారాజ్ సజీవంగా ఉన్నారు. ఇంకా మధ్యలో అనేక మంది మహాత్ములను ఆయన కలిశారు. అయితే వాళ్ళందరి వివరాలు నాకు తెలియదు. వాళ్ళందరూ సజీవంగా ఉన్నారు. సజీవంగా ఉన్న వాళ్ళను వదిలేసి సజీవంగా లేనటువంటి, శరీరం వదిలేసినటువంటి సాయిబాబా వారి, షిరిడి సాయిబాబా వారి తత్వాన్ని నేను ప్రచారం చేస్తాను అని ఆయన కార్యశీలుడే కదిలాడు. దానికి కారణం కార్యశీలత అనేది ఎప్పుడు కూడా ప్రజ్ఞస్థితంగా లేదు అని అర్థం. మంచివాడువే, మంచి కార్యాలు చేస్తావు, మంచి పనులు చేస్తావు, నీ ప్రజ్ఞ స్థిరత్వాన్ని పొందలేదు. ప్రజ్ఞ స్థిరత్వాన్ని పొందటం మోక్షం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మేము అందరం జీవన్ముక్తులను పొందేశాం ఎవరన్నా చెప్పినా అవన్నీ పిచ్చి మాటలు. మనకి ఏమన్నా ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు పొందేశాన్ని, మీరు కూడా చెప్పొచ్చు అందరికి పొందేశాన్ని. దానికేం గీటురాయి ఆధారాలు బంగారాన్ని గీసి చూసినట్టు కాదు. ప్రజ్ఞ స్థిరమైన వాళ్ళు, స్థితమైన వాళ్ళు, అది పొందేసిన వాళ్ళు రమణ భగవానుల్లా జీవన్ముక్తులుగా అలా స్థితంగా ఉంటారు. ఎందుకు షిరిడి సాయిబాబా వారు కూడా అలాగే ఉన్నారు, స్థిరంగా స్థితంగా అక్కడే ఉండిపోయారు. సేమ్ రమణ భగవానులు ఎలా 80-85 సంవత్సరాలు అదే ప్రదేశంలో శరీరం వదిలే వరకు ఉన్నారో, అలాగే షిరిడి సాయిబాబా వారు 80-85 సంవత్సరాలు శరీరం వదిలే వరకు అక్కడే ఉన్నారు, షిరిడీలోనే, అదే ప్రదేశం. ఎక్కడే ఇప్పటికీ వారి సమాధి మందిరం అవన్నీ ఉన్నాయి. వారు స్థితప్రజ్ఞులే, కానీ వారి ప్రజ్ఞ స్థిరత చెందింది కనుక వారు అక్కడ ఉన్నారు. కానీ బివి నరసింహస్వామి గారు వారిని ప్రచారం చేయాలనుకున్నారు. ఎందుకని? సాయిబాబా వారికి వచ్చినంత స్థిరత వీరికి రాలేదని నేను వారిని తక్కువ చేయట్లేదు. ఈ జీవన విధానంలో మనం అర్థం చేసుకునే విధానం చెబుతున్నా. ఎవరిని తక్కువ చేసే హక్కు మనకెక్కడుంది అసలు? వారు ఎంతో మహానుభావులు. నేను ఆ మైలాపూర్ అవన్నీ సందర్శించి వచ్చాను కూడా. విషయం చెబుతున్నా అసలు స్థితప్రజ్ఞత అంటే. అలాంటి స్థితిలో ఒక విదేశస్థుడైన పాల్ బ్రంటన్ అనే ఆయన కంచి పరమాచార్య స్వామి వారి దగ్గరకు వచ్చి వారికి సంబంధించిన అనేక సందేహాలు అడిగారు. అప్పుడు వీరికి అనిపించి ఉండవచ్చు, ఎందుకంటే కంచి పరమాచార్య స్వామి వారికి తెలియంది లేదు కదా అని రాశారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కంచి పరమాచార్య స్వామి వారైనా
ఎవరైనా మఠాధిపతులు పీఠాధిపతులు అన్నప్పుడు అవన్నీ కూడా శంకరాచార్యుల వారిచే నెలకొల్పబడినటువంటి మఠములు పీఠములు. వాటికి పరంపరగా గురువులు వస్తూ ఉంటారు. వారికి ఆచార సాంప్రదాయములు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, నిర్దేశించబడిన విధానములు ఉన్నాయి. అవన్నీ కదులుతూనే ఉంటాయి. అవన్నీ ఎందుకు పెట్టారు శంకరాచార్యులు వారు? సనాతన ధర్మము యొక్క వైభవము తగ్గిపోకుండా సనాతన ధర్మములో ఉన్నటువంటి ధర్మములు నిరంతరము ప్రజలకు వ్యాప్తి చేయించుటకు పెట్టారు. చెప్పాలంటే ప్రచార పర్వములు అవన్నీ కూడా. అయితే ఈయన అడుగుతున్నటువంటి విషయం ఆత్మజ్ఞాన సంబంధితమై ఉండవచ్చు. కంచి పరమాచార్య వారికి అది లేదని కాదు, వారికి తెలియదే ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ వారి ఉద్దేశం వేరు, మఠ ఉద్దేశం వేరు, పీఠ ఉద్దేశం వేరు. శంకరాచార్యుల వారు ఈ పీఠ స్థాపనలు చేసినప్పుడు అజ్ఞానమును పారద్రోలేటువంటి విధానములన్నీ కూడా మళ్ళీ ప్రజల్లో ప్రవేశించకుండా జ్ఞాన విధానమును ప్రజలకు నేర్పండి అని పీఠాలు నెలకొల్పారు. ఆ పీఠాలన్నీ ఆ కార్యాన్ని చేస్తుంటాయి. వారికి ఆచార సాంప్రదాయములు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, విధానములు ఉంటాయి, నిత్య దినచర్యలు ఉంటాయి, నిత్య కైంకర్యములు ఉంటాయి, పీఠ దేవతలు ఉంటారు, పీఠ దేవుళ్ళు ఉంటారు. ఆ విధానాలు పాటించాలి. వారు జీవన్ముక్తులైనా సరే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి. అందుకని రూల్స్ రెగ్యులేషన్స్ ఇటువంటివి ఏమీ లేనటువంటి స్థిరుడు అయినటువంటి రమణ భగవానులు ఈయనకి సరిపోతారని వారికి అనిపించి ఉండవచ్చు. ఈయనకి అర్థం అవ్వాలండి. అందుకని మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పుంటారు. అంతకు మించి అందులో విశేషతలు ఏముంటే వారికి తెలియంది కాదు. కానీ వారి కార్యరంగం అక్కడ శంకరాచార్యుల వారు ఏ ఉద్దేశంతో ఈ పీఠాలను స్థాపించారో ఆ పీఠ ఉద్దేశాలను వారు కార్యరంగంలో ఆచరించాలి. అందుకని పాల్ బ్రంటన్ అనే ఆయన్ని అక్కడికి పంపేశారు. అక్కడ రమణ భగవానులు స్థిరతతో స్థితప్రజ్ఞులై అనంత ఆత్మస్వరూపులై అదే భావనతో కూర్చొని ఉన్నారు. అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్, పద్ధతులు, ఆచారములు, సాంప్రదాయములు, విధానములు, కార్యరంగములు, ప్రచారములు ఏమీ ఉండవు. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే మళ్ళీ రమణ భగవానులు 13-14 ఏళ్ళకి అరుణాచలం వచ్చేసారు. వచ్చేసి నేను ఇక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు ఆయన. అలా నిర్ణయించుకున్నప్పుడు 13 ఏళ్ల వయసులో ఎంత ఉంటుంది వయసు? 13 ఏళ్ల వయసు కుర్రోడు ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించండి మీరు. ఆ వయసులో ఆయన వచ్చినప్పుడు బట్టలు అన్నీ ఉన్నాయి ఆయనకి. నెక్కరు చొక్కా వేసుకొని వచ్చారు. అరుణాచలం వచ్చినాక నెక్కరు అసలు నేను ఈ శరీరమే కాదు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడనైతే ఈ దేహభావన నాకెందుకని చొక్కాలాగు విప్పి అవతల పారేశారు. దిగంబరంగా నుంచున్నారు. చేతిలో కొంత డబ్బు మిగిలింది. ఇంటికాడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి చిల్లర నాణ్యాలు కొన్ని మిగిలినాయి. మొత్తం అంతా అనంత ఆత్మశక్తి అయితే మొత్తం సాగేదంతా కూడా శక్తి నిర్ణయాత్మకతతో అయితే నేను ఈ డబ్బులు కూడబెట్టుకోవడం ఎందుకు, దాయటం ఎందుకు, ఈ శరీర భావన ఎందుకని డబ్బు పారేశారు. చేతిలో తినుబండారాలేమో ఉన్నాయి. అనంత ఆత్మశక్తి ఎరుకలో సాగే సృష్టికి సర్వము సృష్టి సమకూర్చి పెట్టింది. ఇక్కడ అన్నీ అదే చూసుకుంటుంది. మళ్ళీ నేనెందుకు ఈ తిండి దాచుకోవడం, ఈ దేహభావన ఎందుకని చేతిలో ఉన్న తినుబండారాలు పారేశారు. 13 ఏళ్ల వయసు గుర్తుపెట్టుకోండి. 1 సంవత్సరం అటు ఇటు ఏమో వయసు అంతే సుమారుగా, బాలుడు అనాలి. అలాగే ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇవన్నీ తీసేసినాక ఆయన శరీరము మీద మెడ నుంచి క్రిందకి జంఝం ఉన్నది. నేను మళ్ళీ శరీర భావనతో ఒక బ్రాహ్మణుడను అనేటువంటి నాకు ఈ కుల భావన ఎందుకు, ఈ గోత్ర భావన ఎందుకు, ఈ శరీర భావన ఎందుకు అని జంఝమును కూడా తీసేశారు. దాన్ని పక్కనుంచేశారు. ఇప్పుడు అసలు శరీర భావనే లేనటువంటి ఒక స్థితప్రజ్ఞుడుగా, శరీర భావనే లేదంటే ఇంకా ఆయన ప్రచారాలు, పర్వాలు, చవటాలు ఇవన్నీ ఎందుకుంటాయి? ప్రజ్ఞ స్థితం అయిపోయింది. శరీర భావాన్ని కలిగించి అన్నిటినీ త్యజించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన స్వయముగా అనేక సార్లు చెప్పారు, నేను ఈ శరీరమును కాను, అనంత ఆత్మశక్తి స్వరూపుడను, నాకు అసలు శరీర భావన లేదు. అంతే సింపుల్. అంత గట్టిగా చెప్పిన మహాత్ముడు భూమి మీద చాలా అరుదుగా ఉన్నారు. స్థితప్రజ్ఞత అలా పాదుకుపోవాలి. అది సంపూర్ణ స్థితప్రజ్ఞత అంటే. మనకి కొద్ది కొద్దిగా స్థితమవుతూ వెళ్తూ ఉంటుంది, చెలిస్తూ ఉంటుంది. అందుకని మనం ఇష్టారాజ్యంగా పోతుంటాం. అది స్థితప్రజ్ఞత అనే దాని యొక్క సంపూర్ణ లక్ష్యం. అది సంపూర్ణ మోక్షం.
అది సంపూర్ణ ఆత్మసాక్షాత్కారం, అసంపూర్ణత అది. ఇంకా వాళ్ళకి అసలు దేహభావనే లేదంటే నీకు నేను బోధించేదేంటి, నువ్వు నాది వినేదేంటి. ఆనంద ఆత్మస్థితిలో మమేకమై ఉంటారు ఎప్పుడంటే. అలా ఉండేవారు ఆయన అలా ఉంటూ బాహ్యస్పృహ లేక చనిపోతారేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన కూర్చున్న ప్రదేశంలో అనేక పురుగులు కుడుతూ అనేక రకాలైనటువంటి క్రిమికీటకాదులు ఆయన కింద కుడుతుంటే రక్తాలు కారిపోతుంటే చుట్టూ ఉన్నటువంటి అక్కడికి పొలలు ఏరుకోవడానికి వచ్చి ఏదో గొర్రెలు ఆవులు గేదెలు మేపుకోవడానికి వచ్చేటువంటి వ్యక్తులు చూసి ఆయన్ని రక్షించి కాపాడారు. అది కూడా ఆయనకు తెలియదు, స్పృహ తెలియదు. అంత గాఢ స్థితిలోకి వెళ్ళిపోయి మమేకమై ఉండేవారు ఆయన. తర్వాత వాళ్లే ఆయన్ని కదిపి కుదిపి చనిపోతాడేమో ఈ బాలకుడని బలవంతంగా మేలుకొలిపి ఆహారం తినిపించేవారు. తర్వాత ఆయన సంపూర్ణ మెలకువ స్థితిలోకి వచ్చేశారు. కానీ సంపూర్ణ ఆనంద ఆత్మస్థితిలోనే ఉండేవారు ఎప్పుడు. అలా కూర్చునేవారు ప్రశాంతంగా. అలా కూర్చున్నప్పుడు ఈ భక్తులందరూ వచ్చి అక్కడ కూర్చోవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా ఆయనకి ఏమన్నా చెప్పాలనిపిస్తే చెప్తారు, లేకపోతే లేదు. అలా కూర్చోవటం జీవన పర్యంతం అంతే. ఇలా జరిగినటువంటి దాన్నే సూర్యనాగమ్మ గారు రోజు వారి అన్నగారికి ఉత్తరం రాసేవారు. వారి అన్నగారు వేరే గ్రామంలో సంసార జీవితం ఉంది, ఆయన వృత్తిలేవో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సూర్యనాగమ్మ గారికి భర్త చనిపోవటం వలన, అది కూడా చాలా బాల్య వివాహం వలన, ఆవిడ మానసిక ప్రశాంతత కోసం అక్కడ దింపారు ఆవిడ్ని. అన్ని ఏర్పాట్లు చేసి బయట ఒక రూము అన్ని ఏర్పాట్లు చేసి తిండికి అన్నిటికీ అన్నగారు పంపుతున్నారు. ఆవిడ ఉత్తరాలు రాసేవారు. అవి సూర్యనాగమ్మ గారు లేఖలని చాలా పెద్ద గ్రంథమైంది. ఎందుకంటే రోజు రాస్తున్నారు ఆవిడ. ప్రతిరోజు రమణ భగవానులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆవిడ చూసింది చూసినట్టు విన్నది విన్నట్టు రాసేసేవారు. అలా అనేక మంది కూడా రాసుకున్నారు. అంటే విషయం చెబుతున్న స్థితప్రజ్ఞత అన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు. సేమ్ షిర్డీ సాయిబాబా వారు ఇలాగే కూర్చున్నారు. సరే, ఇది చెప్పుకున్నాం. ఇప్పుడు పాల్ బ్రంటన్ గారిని అక్కడికి ఎందుకు పంపాల్సి వచ్చింది అనే దానికి చెప్పాను. అక్కడ ఆయన శరీర భావనను కూడా వదిలేసి కూర్చున్నారు. మరి ఇప్పుడు కంచి పరమాచార్య స్వామి వారికి సమస్తము తెలుసు కదా, వారు జీవన్ముక్తులే కదా, వారు చెప్పొచ్చు కదా సమాధానాలు. వారు ఎందుకు ఇక్కడికి పంపారు అంటే, కంచి పరమాచార్య వారు కార్యరంగములో ఉన్నారు, పీఠ కార్యములు ఉన్నాయి. శంకరాచార్యుల వారు అప్పగించినటువంటి బాధ్యతలు ఏమున్నాయో ఆ పీఠాలు అవే నిర్వహిస్తాయి. ఎంతమంది మారినా అక్కడ ఎవరైనా మారచ్చు. మనుషులకు సంబంధం లేదు. కంచి పరమాచార్య గారు ముందు బోళ్ళు మంది ఉన్నారు, కంచి పరమాచార్య వారి తర్వాత ఇప్పుడు బోళ్ళు మంది ఉన్నారు. మళ్ళీ వీళ్ళ తర్వాత ఇంకా వస్తానే ఉంటారు, పీఠాలకు ఎన్నుకుంటారు. పీఠ బాధ్యతలు ముఖ్యం. అక్కడ పీఠ బాధ్యతలన్నీ ఏంటి? శంకరాచార్యులు వారు చెప్పినటువంటి సనాతన ధర్మం మీద ఉందో అది నశించిపోకుండా ఇతరమైనటువంటి వ్యాప్తి చెంది ప్రజలలో దైవీ సంబంధ భావాలన్నీ కూడా, లేదా ఆధ్యాత్మిక భావాలన్నీ కూడా, లేదా ఆత్మజ్ఞాన సంబంధ భావాలన్నీ కూడా, లేదా భక్తి మార్గపు, జ్ఞాన మార్గపు, కర్మ మార్గపు, యోగ మార్గపు, ఎవరెలా చెప్పుకుంటే అలా ఇటువంటి దైవీ సంబంధ విషయాలన్నీ కూడా అపసవ్య మార్గములు వెళ్లకుండా సామాన్య మానవుడి స్థాయి నుంచి మనిషిని నడపటానికి ఎప్పటికీ సనాతన ధర్మము అనేటువంటిది మనిషిలో ఒక సంస్కృతిగా, మనిషిలో ఒక స్వభావముగా, అంటే మంచిగా బతకడం అనేటువంటిది ఒక స్వభావముగా ఏర్పడేలా నిరంతరము ఈ పీఠములు పనిచేయాలి అనే ఉద్దేశంతో శంకరాచార్యులు వారు ఏర్పాటు చేశారు. అయితే వాటికి విధానములు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రార్థనాలయం కట్టుకున్నారనుకోండి, ఆ ప్రార్థనాలయానికి విధానాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఉదయం ఎన్నింటికి తీస్తారు, ఆ ప్రార్థనాలయంలో ఉన్నటువంటి వారి మతానుసారం వారు ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఎవరున్నారో, దేవతలు ఎవరున్నారో వారికి ఉదయం నుంచి మరలా రాత్రి వరకు జరిగేటువంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఉంటాయి. అంటే భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఉంటాయి అన్ని మతాలలోనూ. ఇదంతా ఏంటి? కార్యరంగము. అవి నిర్దిష్టమైన విధానంలో ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రార్థనాలయం ఉందంటే ఆ ప్రార్థనాలయపు చర్యలన్నీ, అంటే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ, ఆ దైవీ సంబంధ విశేషతలన్నీ, ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్దిష్టంగా ఉంటాయి. అంటే ఒకే రకంగా ఉంటాయి.
ఇవాళ రేపు ఎల్లుండి మీరు ఎప్పుడైనా వెళ్ళండి, 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాల తర్వాత అయినా విధానాలు అలాగే సాగుతూ ఉంటాయి. అంటే అది కార్యము క్రమశిక్షణగా ఉంటుంది, కార్యరంగం అంతా క్రమశిక్షణగా ఉంటుంది. అలా కార్యరంగము క్రమశిక్షణగా ఏర్పరచుకున్నటువంటి విధానములు ఏమున్నాయో అవి వేరే విధానములతో సరిపోల్చబడవు. ఎవరికి వాళ్ళు వేరువేరుగా ఏర్పాటు చేసుకున్నారు. అవే భిన్న మతములు, భిన్న మార్గములు, భిన్న విధానములు, భిన్న దేవుళ్ళు, భిన్న దేవతలు, అనేక రకాల భిన్నమైన గురువులు, అలా రకరకాలుగా ఉంటారు. అంటే మీకు ఉదాహరణకు చెబుతున్నాను. నాకు తెలిసిన గురువు గారు ఉన్నారు. ఆయన వాళ్ళ శిష్యులందరినీ అంటే ఏదో సాధనలని నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళ శిష్యులందరికీ ఆయన ఏం చెబుతారంటే, ఉదయం స్నానం చేయొద్దు, ఉదయం అన్ని కార్యక్రమాలు పనులు చేసుకొని సాయంత్రం స్నానం చేయండి అని చెబుతారు. ఏంటి, ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఉన్న ఒక ప్రదేశంలో, ఇంట్లో కాదు, ఆయన ఉండి ఒక సాధన నేర్పి ఒక ప్రదేశంలో, అది వారి విధానం అంతే. దానికైతే ప్రత్యేక కారణం ఏం లేదు. అలా ఎందుకు చెబుతారు అనేది కూడా పరిశీలించారు. అంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో నీటి కొరత ఉందా అప్పట్లో, అందుకని మీరు ఉదయం నుంచి అలాగైనా శరీరంతో శారీరక శ్రమలు చేస్తూ రకరకాలుగా ఉంటారు కాబట్టి సాయంత్రానికి మళ్ళీ అలాగైనా మీరు ఇప్పుడు ఉదయం స్నానం చేసినా, లేకపోతే బ్రహ్మముహూర్తంలోనూ మళ్ళీ స్నానం చేసి అన్నీ చేసినా మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేయాల్సి వస్తుంది కనుక, ఎందుకంటే శారీరక శ్రమతో కూడిన పనులు కూడా ఉన్నాయి అక్కడ, సాయంత్రం స్నానం చేయమని చెప్పారు. ఇప్పుడు అది ఆచారం కాదు, సాంప్రదాయం కాదు, పద్ధతి కాదు. కానీ వాళ్ళ గురువు గారు అక్కడ పరిస్థితులు, అక్కడ నీటి సౌకర్యంలో తనను అనుసరించే అక్కడున్న పరిమిత శిష్యులకు చెప్పిన విధానం. రేపు ఇది వీళ్ళందరూ కూడా సాయంత్రపు స్నాన మతం కింద తయారవచ్చు. ఆచార సాంప్రదాయాలన్నీ అలా వస్తాయి. దాని తప్పని రైట్ అని అసలు చెప్పట్లే. నేను మీకు చెప్పాను, నీటి వనరు కొరత ఉంది అక్కడ, ఇంకా అక్కడ శారీరక శ్రమ ఉంది. అలాని లేచిన కాడి నుంచి వాళ్ళు దైవీ కార్యక్రమాలు పనులు చేస్తూనే ఉంటారు, స్నానం చేయకుండా మామూలు కాలకృత్యాలు తెచ్చుకుంటారు, దైవీ భావంలోనే ఉంటారు. అంటే ఎందుకు వస్తాయి రూల్స్ అంటే అని చెప్తున్నా. విపరీతమైన చలి ప్రదేశాలలో అక్కడ ప్రార్థనాలయాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా విపరీతమైనటువంటి రగ్గులు లాంటి డ్రెస్సులు కట్టుకొని ఉంటారు. మొత్తం తలంతా కాళ్ళ నుంచి తల వరకు మూసేసి ఉంటుంది. అదే కొన్ని ప్రార్థనాలయాల్లో అసలు చొక్కాలే ఉండవు, కొన్ని చోట్లకి అసలు చొక్కా తీసేసి వెళ్ళాలి. అక్కడ భౌగోళిక పరిస్థితుల్ని బట్టి కూడా రూల్స్ వస్తాయి. అందుకని అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. మతాలు అనేవి భౌగోళిక పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో, అక్కడ ఉన్నటువంటి వనరులు వసతుల పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటాయి. అందుకని నాదే సత్యం అని పట్టుకొని ఆలాడేవారు మూర్ఖులు. మూర్ఖత్వం అది. జ్ఞానం అంటే ఏంటిది అర్థం చేసుకోవటం. ప్రతి దాంట్లో ఉన్న మంచిని తీసుకో, దాన్ని పట్టుకొని వెళ్ళు. ఇలా అనేక మంది అనేక రకాలుగా ఉంటారు. అలా కార్యరంగం అన్నది ఏంటంటే, ఇప్పుడు శంకరాచార్యులు వారి పీఠాలు ఏర్పరిచినప్పుడు ఏదైనా ప్రార్థనాలయానికి ఎలా రూల్స్ ఉంటాయో, ఇప్పుడు ఇలా ఒక పూటే స్నానం చేయండి అని ఒక గురువు గారు ఎవరు పెట్టారు. అలా అనేక మంది ఇప్పుడు ఈ పీఠంలో ఏం చేయాలో, ఉదయం ఎన్నింటికి లేవాలో, అక్కడ పీఠ పెద్దగా ఉన్నాయని ఏం చేయాలో, అనుసరించే శిష్యులు ఏం చేయాలో, అవన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు ఒక క్రమశిక్షణాయుతమైన చర్య ఉంటుంది. మీరు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, ఇవి చేయాలి, ఇవి చేయాలి, అలా. అంటే ప్రజలకు సందేశాన్ని అందించే వాళ్ళు ముందు వాళ్ళు అసలు అన్నీ ఆచరించి చూపించాలి. ఆ పీఠ అధిష్టాన దేవతో దేవుడో ఎవరుంటే వాళ్ళకి సంబంధించి చేయవలసిన కార్యములన్నీ చేయాలి. అయితే ఇవన్నీ చేస్తున్నారు కదా, వాళ్ళు జీవన్ముక్తులు కాదా? కంచి పరమాచార్య స్వామి వారు ఇవన్నీ ఆచరిస్తున్నారు, జీవన్ముక్తులు కాదా అంటే ఖచ్చితంగా వారు జీవన్ముక్తులే. కానీ పీఠ నియమావళిని ఆచరించి చూపిస్తూ ఉంటారు. అసలు గురువులు, మహాత్ములు, యోగులు, ఋషులు, మునులు అనేవాళ్ళు ఆచరించి చూపిస్తారు ప్రజలకు. ఇలా ఉండండి, మేము మంచిగా ఉంటున్నాం, మీరు మంచిగా ఉండండి అని సారం అది. అందువలన ఆ పరంపర ఎప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాల్బ్రంటన్ లాంటి విదేశస్తులు వచ్చినప్పుడు, అసలు విదేశస్తులు కొంతమంది మీరు గమనిస్తే మనలాగా మఠం వేసుకొని కూర్చోలేరు. అంటే పద్మాసనం, బాసిపట్టం వేసుకొని కూర్చోలేరు, కింద కూర్చోలేరు. కూర్చున్న వాళ్ళు రకరకాలుగా కూర్చుంటారు. దానికి కారణం వాళ్ళ భౌగోళిక పరిస్థితుల్లో వాళ్ళకి అలవాటు లేదు అది. అందుకని అటువంటి వాళ్ళని వాళ్ళకు అవసరమైన ప్రదేశానికి గురువులు గైడ్ చేస్తారు. అంతే తప్ప నా దగ్గరికి వచ్చారు, నా దగ్గరే ఉండాలి, నేను చెప్పింది వినాలి, మమ్మల్ని అనుసరించాలి, మా మార్గాల్లోనే సాగాలి,
ఇలాంటి భావాలతో ప్రజల్ని నిజమైన గురువులు బంధించి ఉంచరు. ఇప్పుడు ఈ పాల్ బ్రంటన్ అనే ఆయన విదేశస్థుడు. ఇక్కడ పాటించేటువంటి ఆచార వ్యవహారములు, సాంప్రదాయములు, విధానములు, పద్ధతులు బహుశా ఆయనకు అర్థం కాకపోవచ్చు, లేదా ఆయన యొక్క తీరుతన్నులు, ఆయన యొక్క మానసిక స్థితి, ఆయన జీవన పరిస్థితి, ఆయన అవగాహన స్థితి రమణ భగవానులకు సరిపోయేలా ఉండవచ్చు. అంతే తప్ప అక్కడ విధానం వారికి తెలియదని కాదు. ఇప్పుడు ఒక స్వీట్ షాప్లో స్వీట్లన్నీ పంచదారతోనో బెల్లంతోనో తీపి పదార్థంతోనే చేస్తారు. కానీ అక్కడ 100 రకాల స్వీట్లు ఉంటాయి. అన్నీ తీపే కదా, ఏదో ఒకటి కొనుక్కోవచ్చుగా మనం. ఎందుకు అసలు అన్ని రకాలు ఒకటే చేసుకుంటే అయిపోద్ది కదా? కాదు, అన్నీ తీపియే, కానీ కాంబినేషన్ బట్టి వివిధ రకాల తీపులవి. స్వీట్ షాప్ అనే పేరు వచ్చింది. 100 వేల లక్షల రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. అన్నీ తీపిగానే ఉంటాయి, కానీ తీపిలో రుచులు మారిపోతూ ఉంటాయి, అనేక కాంబినేషన్స్ కలుస్తూ ఉంటాయి. అలాగే జ్ఞాన మార్గంలో, జ్ఞాన అవగాహనలో, మనిషి తనంతోను మంచిగా మలుచుకోవటంలో మీరు జ్ఞానం అన్నా, భక్తి అన్నా, కర్మ అన్నా, కర్మ మార్గం అన్నా, భక్తి మార్గం అన్నా, జ్ఞాన మార్గం అన్నా, యోగ మార్గం అన్నా, ఏ మార్గం అన్నా ఉన్నది ఒకటే మార్గం, అది దైవ మార్గం. అందులో ఉన్నది ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకుని నువ్వు మంచిగా బతకడం. ఇవన్నీ మంచిగా బతకమని చెప్పడానికి వచ్చినాయి. నువ్వు దేవుణ్ణి నమ్మినా, గురువుని నమ్మినా, గ్రంథాన్ని నమ్మినా, ఎవరిని అనుసరించినా, ఏ మహాత్ముడిని అనుసరించినా, ఏ మతాన్ని అనుసరించినా దాని సారాంశం నువ్వు మంచిగా బతకడం, బతుకున్నన్నాళ్ళు. నువ్వు నీ అంతటా నువ్వు మంచిగా బతకలేకపోతున్నావు కాబట్టి మతాన్ని ఆసరాగా తీసుకో, దేవుణ్ణి ఆసరాగా తీసుకో, ఈ గ్రంథాన్ని ఆసరాగా తీసుకో, ఈ గురువుని ఆసరాగా తీసుకోమని చెప్పారు అంతే. లేదా ఈ మత పెద్దలను ఆసరాగా తీసుకోమని ప్రబోధకులు వచ్చారు, ప్రచారకులు వచ్చారు. అది నీ బలహీనత వలన ఏర్పడింది. నీ మానసిక బలాన్ని ఇస్తున్నారు వీళ్ళు, జ్ఞాన బలాన్ని అందిస్తున్నారు అంతే. ఎందుకని సహజంగా మనకి ఆ జ్ఞాన బలం పుట్టుకతో ఉండదు ఎవరికి. మామూలుగా శరీరం నేనన్న భావంతో జీవించుకుంటూ వెళ్ళిపోతాం. అందువలన విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కంచి పరమాచార్య స్వామి వారికి తెలియదా? అసలు అలా ప్రశ్నించకూడదు మనం. కొన్ని ప్రశ్నలే ఒకరితో ఒకరు పోల్చి వేయకూడదు. ఇప్పుడు అసలు ఎవరికైనా, ఇప్పుడు మీరు కంచి పరమాచార్య స్వామి వారు అన్నారు, ఓకే, వారు నాకు తెలుసు, వారి మీద నాకు గౌరవం, అభిమానాలు అన్నీ ఉన్నాయి, వారి గూర్చి నాకు బాగా తెలుసు, కాబట్టి వారు జీవన్ముక్తులు అనేటువంటిది నేను గాఢంగా నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు ఇలాగే కనపడిన వాళ్ళందరినీ పోల్చుకుంటూ వెళ్ళారనుకోండి, అందరూ జీవన్ముక్తులు కాదు అసలు. ఇప్పుడు కంచి పరమాచార్య స్వామి, మీరు చెబుతున్నటువంటి కంచి పరమాచార్య స్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎవరున్నారో వారికి రమణులకు అభేద స్థితి. ఎందుకని అంతటి స్థితప్రజ్ఞ స్థితిలో కంచి పరమాచార్య స్వామి వారు ఉన్నారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అలానే మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అనేక మంది గురువులను బోర్డులు తగిలించుకున్న వాళ్ళందరూ, అనేక మంది మహాత్ములను పిలిపించుకున్న వాళ్ళందరూ, అనేక మంది వాళ్ళకాళ్లే పేర్లు పెట్టుకుని, వాళ్ళనాళ్లే ప్రచారం చేసుకుని, వాళ్ళ బొమ్మలు వాళ్లే వేసుకుని, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్లే ప్రకటించుకున్న వాళ్ళందరూ ఎప్పటి నుంచో వెనక నుంచి రమణ భగవానుల టైంలో రమణ భగవానుల్నే ఇబ్బంది పెడుతూ పక్కనున్న దొంగ గురువులు బోల్డు మంది ఉన్నారు. అక్కడే అదే ప్రదేశంలో అలా అన్ని చోట్ల ఉంటారు. వీళ్ళందరూ జీవన్ముక్తులు కాదు. వాళ్ళకి వీళ్ళకి పోల్చి అడగకూడదు, అసలు అలా పోలికే ఉండదు. ఇప్పుడు కంచి పరమాచార్య వారు చెప్పేది ఫైనల్గా అదే, మొత్తంగా దాని సారం అదే. కానీ ఆచరణ విధానాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అంటే మార్గ నడక వేరుగా ఉంటుంది. కానీ సత్యం అది, అల్టిమేట్ సత్యం అక్కడికే వస్తారు. అసలు శంకరాచార్యులు వారు పెట్టిన పీఠాలు, శంకరాచార్యులు వారు పెట్టిందే ఆత్మబోధ కోసం, అవి ఆత్మజ్ఞానాన్ని అందించడం కోసం. ఆత్మ అనే పదాన్ని ప్రపంచంలో అతివ్యాప్తిలోకి తెచ్చిందే శంకరాచార్యులు వారు. ఆత్మజ్ఞానాన్ని మళ్ళీ ఆకాశంలోకి లేపిన వారే శంకరాచార్యులు వారు. మరి వారి పీఠాలన్నీ దానికోసమే పనిచేస్తాయి. కానీ ఒక సామాన్యుడు మొట్టమొదటి నుంచి శరీర భావంతో సాగేవాడు ఎలా, ఎంత క్రమశిక్షణగా సాగితే అక్కడ వరకు చేరుకోగలుగుతాడు అని ఒక విధానము, విధి, సాంప్రదాయము, పద్ధతులతో ఉంటాయి. అదే రమణ భగవానులు చెప్పింది కూడా సేమ్ అదే. అంటే ఇద్దరు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు, స్థాయి అది. ఈయన సామాన్యుణ్ణి నడిపించడం నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకని పీఠ బాధ్యతలు ఉన్నాయి. ఆ పీఠ ఒక స్కూల్ లాంటిది. శంకరాచార్యులు వారు పెట్టినటువంటి పీఠాలన్నీ కూడా సనాతన ధర్మము, మానవ ధర్మము నశించకుండా, మానవుల్లో మంచి నశించకుండా, మానవుడిలో ఉన్నటువంటి జ్ఞాన సంపద నశించకుండా,
మానవుడు అనేక రకాలైనటువంటి భ్రాంతుల వైపు, మాయల వైపు, మతముల పేరుతో, దేవుళ్ళ పేరుతో అనేక రకాలైనటువంటి మోసగాళ్ల వైపు ఆకర్షింపబడకుండా సత్య మార్గంలో సాగడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మిక విద్యాలయములు ఆ పీఠములు. అక్కడ ఎల్కేజీ నుంచి చెప్పుకుంటూ వస్తారు, ఎలా నడిపించుకుంటూ తీసుకెళ్లాలో చిన్నపిల్లడి దగ్గర నుంచి, నర్సరీ నుంచి అన్ని చెప్పుకుంటూ వస్తారు. రమణ భగవాన్లు అసలు చెప్పాలన్న ఉద్దేశం లేదు, ఎవరికి ఏది చెప్పాలన్న తలంపు లేదు, శంకరాచార్యుల వారిలో ఎవరు పెట్టిన పీఠము లేదు, ఎవరినో ఉద్ధరించాలన్న భావన అసలు లేనే లేదు. వాడు తన స్థితిలో తాను స్థిమితంగా కూర్చున్నారంతే, స్థిత ప్రజ్ఞతలో. శంకరాచార్యుల వారు చవటానికి వచ్చారు, స్కూల్స్కి వచ్చారు, స్కూల్స్ స్థాపించారు, అవే మఠములు, పీఠములు. ధర్మం నశించకుండా, సనాతన ధర్మం నశించకుండా, జ్ఞానం నశించకుండా, ఆధ్యాత్మిక జ్ఞానం నశించకుండా మానవాళిని ముందుకు నడపడానికి ఎప్పటికీ భూమి మీద ఉండిపోయేలా ఏర్పాటు చేయబడిన వ్యవస్థ అది. దానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటారు, అది నడుస్తూనే ఉంటాయి. కానీ రమణ భగవాన్లు అలా ఏమి ఏర్పాటు చేయలేదు, ఊరికి కూర్చున్నారు, తన జీవన్ముక్త స్థితిని పొందారు, అందులో కూర్చున్నారు. అది తెలిసినటువంటి వాళ్ళు అనేక మంది వచ్చి అక్కడ చేరారు. అంతే, రమణుల తర్వాత కూడా ఏమి ఏర్పాటు ఉండొచ్చు చూడండి. ఇలా చేయండి, అలా చేయండి అని ఆయన ఏం చెప్పలేదు, ఏమి స్థాపించలేదు, ఏమి బోధించలేదు. తనేదో తన చుట్టూ ఉన్న వాళ్ళని బోధిస్తే ప్రజలు ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప నేను మిమ్మల్ని ఉద్ధరింపజేస్తాను, మిమ్మల్ని తరింపజేస్తాను, ఇది నా మార్గము, నా మార్గానికి రండి అని అలా ఏం చెప్పలేదు. కాబట్టి అసలు పోలికే లేదు. కాకపోతే ఇక్కడ ఇది పరమాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చిన అతని ఉద్దేశములు, అతను ఒక విదేశస్థుడు. అసలు ఇక్కడ ఆచార సాంప్రదాయ పద్ధతులు, విధి విధానములు, పద్ధతులు అవన్నీ అతను పాటించలేకపోవచ్చు కూడా, చెప్పినా కూడా. కాబట్టి అతనికి ఏ స్థాయిలో అనువుగా ఉంటుంది, ఎక్కడ బాగుంటుంది, అతని మనస్తత్వానికి అతను ఎక్కడ దానిని పొందగలడో అని అక్కడికి పంపించారు. అంతే. ఇప్పుడు చూడండి, మన పిల్లల్ని మనం చదివించేటప్పుడు డబ్బులు లేవు అనుకోండి, బాగా పేదలు అనుకోండి, గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. అలా గవర్నమెంట్ స్కూల్ తక్కువనే, గవర్నమెంట్లో స్కూల్లోనే అసలు నిజమైన టీచర్లు ఉంటారు. అంటే మిగిలిన టీచర్లు అబద్ధమని కాదు, క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. ఎందుకంటే టీచర్లకు ఉద్యోగం గవర్నమెంట్ క్వాలిఫికేషన్ లేకుండా ఇవ్వదు. ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని చోట్ల పెద్ద పెద్ద క్లాసులకు వెళ్ళేవాళ్ళు ఎవరైనా టీచర్లు క్వాలిఫైడ్ ఉండొచ్చు తప్ప, మిగిలిన వాళ్ళందరినీ నేను బోల్డ్ మందిని చూశాను. ఊరికి నేను చిన్న చిన్న ఏదో ఇంటర్మీడియట్లు చదివిన వాళ్ళని, 10th చదివిన వాళ్ళని, చిన్న చిన్న డిగ్రీలు చదివిన వాళ్ళని, క్వాలిఫికేషన్ వెళ్ళిన వాళ్ళని టీచర్లుగా పెట్టేస్తారు. ఎందుకని నర్సరీకి, ఎల్కేజీకి, యూకేజీకి, 1వ తరగతికి వీళ్ళందరూ సరిపోతారని వాళ్ళ ఉద్దేశం. అలా కొన్ని విధానాలు ఉంటాయి, తప్పు రైట్ అని కాదు నేను అనేది. అలా మన పిల్లల్ని చదివించేటప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తాం, డబ్బుంటే ప్రైవేట్ స్కూల్స్లో వేస్తాం. మన స్థాయిని బట్టి మన పిల్లల్ని చదివించడానికి అనేక రకాల స్థాయి స్కూల్స్ ఉన్నాయి. మనం అంటే స్థాయి దేనికి, మనం కట్టగలిగిన డబ్బును బట్టి. విదేశాల పంపి కూడా చదివించుకోవచ్చు, ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ స్థాయి ఏంటి, ఏమీ లేదు, కేవలం ధనం. అలాగే మన జీవన విధానంలో ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి కూడా స్థాయి ఉంటుంది. అది మన జీవన విధానం, మనం పుట్టుక, మనకు అలవాటైనటువంటి దినచర్య, మనకున్న అవగాహన శక్తి, మనం ఎక్కడుంటే ఏది ఎలా గ్రహించగలుగుతాం అనే దాన్ని బట్టి మహాత్ములు నిర్ణయించి నేర్పుతారు. అందుకని అసలు పోల్చకూడదు, కానీ పోల్చినా మీకు ఆ విషయం అందరికీ అర్థం అవ్వాలని చెప్పాను. మహాత్ములు భిన్న భిన్న మార్గాల్లో, ఎవరి విధానాల్లో వాళ్ళు ఉంటారు. అంటే మనుషుల రూపురేఖలు ఎలా వేరువేరుగా ఉంటాయో, స్వభావాలు ఎలా వేరువేరుగా ఉంటాయో, గుణాలు ఎలా వేరువేరుగా ఉంటాయో. ఇప్పుడు మహాత్ములందరికీ ఒకే రూపం లేదుగా, రూపాలు వేరువేరే, గొంతులు వేరువేరే, స్వభావాలు వేరువేరేగా. అలాగే విధానాలు వేరువేరే, పద్ధతులు వేరువేరే, జ్ఞానబోధలు వేరువేరే, కానీ అల్టిమేట్ సత్యం ఎప్పుడు ఒకటే. అల్టిమేట్ సత్యానికి రీచ్ అయినాకంటే, చేరుకున్నాక సత్యం ఒకటే, కానీ చేరుకోవడానికి మార్గాలు అనేకం. అందుకని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పోల్చడానికి కుదరదు. ఇప్పుడు ఒక ఆయన రమణ మహర్షి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయి బివి నరసింహస్వామి అనే ఆయన ఎన్నో ప్రచారం చేశారు షిరిడి సాయిబాబా గురించి. చెప్పాక ఇప్పటికీ మైలాపూర్లో వారు కట్టిన టెంపుల్ ఉంది, వారి సమాధి అక్కడే ఉంది. విపరీతమైన ఆయన చేసిన ప్రచారాల గురించి పుస్తకాలు ఉన్నాయి, వారి గురించిన చరిత్ర ఉంది. మరి రమణ మహర్షి దగ్గర నుంచి వచ్చారు ఆయన. అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎంతోమంది శిష్యులు మారుతూ ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విధి విధానాలలో, పద్ధతులలో లోకో భిన్న రుచి అన్నట్టు అనేక మందికి అనేక అలవాట్లు, అనేక జీవన శైలులు, అనేక రకాలైన అవగాహన శక్తులు, ఇలా రకరకాలుగా ఉంటుంది. అందుకని ఎవరు ఏ విధానంలో సాగాలో ఆ విధానంలో సాగుతూ ఉంటారు.
ఒకవేళ ఇతర విధానం వాళ్ళు తమ దగ్గరకు వచ్చి తమ కీర్తి ప్రతిష్టలు విని తమ దగ్గరకు వచ్చిన నిజమైనటువంటి గురువులు వాళ్ళకి ఏ మార్గము సరి అయినదో అక్కడికి పంపుతారు. అంతే తప్ప వీళ్ళకి తెలియకపోవటం కాదు. మార్గ నడక సత్యం అందరికీ తెలుసు, కానీ ఆ మార్గంలో మనం నడవద్దు. నడవగలిగిన వాడికి ఆ మార్గం అనుకూలంగా ఉండొద్దు. ఎంత సాధనా విధానాల్లో నడకలో వచ్చే ప్రాబ్లం, గమ్యంలో కాదు. ఇప్పుడు ఒక ఊరు వెళ్ళడానికి చాలా బస్సులు ఉంటాయి. అందులో తక్కువ స్థాయిలో ఎర్ర బస్సులు ఉంటాయి, కొంచెం స్పీడ్ వెళ్ళే బస్సులు ఉంటాయి, అంతకంటే వేగంగా వెళ్ళే బస్సులు ఉంటాయి. లేదా డబ్బులుంటే ఓన్ కార్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, లేదా నడిచి వెళ్ళొచ్చు, లేదా సైకిల్ వేసుకెళ్ళొచ్చు. ఎన్ని రకాలుగైనా ఊరు వెళ్ళొచ్చు. అది వెళ్ళేవాడి స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఏ డబ్బులు లేవు, మన దగ్గరకు వచ్చి ఆ ఊరు వెళ్ళాలండి, నేను ఎలా వెళ్ళాలన్నా ఏం చేయగలం? నడిచి వెళ్ళమని చెబుతాం, ఇదే దారి వెళ్ళమని చెబుతాం. అతను కూడా నడిచి వెళ్ళడానికే సిద్ధమై ఉంటాడు. మనం బస్సుల గురించి వివరాలు చెప్పామనుకోండి, డబ్బులు లేవు అతని జేబులో. లేదు బాబు, పలానా బస్సు అయితే ఎంతసేపు నువ్వు అరగంటలో దింపేస్తుంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నాం అనుకో, అదే లేదులేండి నేను అది ఎక్కలేను అన్నాడు. అలా కొన్ని చెప్పాం, మనం వివరాలు చెప్పాం. ఇది పోయిన దానికంటే కొంచెం తక్కువ బస్సు అంటే చెప్పుకుంటూ వచ్చాం. ఆఖరికి చెప్పాడు, మా దగ్గర డబ్బులు లేవండి, అసలు నేను ఎలా వెళ్ళాలి చెప్పండి, నా దగ్గర డబ్బే లేదు, నేను ఏ వాహనం ఎక్కలేను, ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఆ ఊరు అన్నాడు. అప్పుడు నీది నడక మార్గం, నువ్వు దాంట్లో వెళ్ళమని చెబుతాం. అలాగే గురువులు మహాత్ములు తమకు తారసిల్లిన వారు ఎవరున్నారో వారు తమ మార్గంలో తమ విధానంలో నడవగలరా? అసలు నడవలేరా? నడవలేకపోతే వీరికి ఏ మార్గం సూట్ అయి ఉంటుంది అని ఆ మార్గ గురువుల దగ్గరికి పంపుతారు. ఇలా చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది మహాత్ములైన గురువులు, నీ గురువు ఫలానా వ్యక్తి, నేను కాదు, నువ్వు అక్కడికి వెళ్ళని పంపిన సందర్భాలు ఉన్నాయి. ఇవి మహిమలు మాయలు కాదు. మార్గ విధానంలో వీళ్ళ రుచులు, అభిరుచులు, జీవన శైలులు, జీవన విధానాలు అన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఓహో, ఇది నా దానికి సూట్ అయ్యేది కాదు, నేను నేర్పేదానికి సూట్ అయ్యేది కాదు. ఇప్పుడు నేను బ్రహ్మముహూర్తంలో 3:30కు లేవమంటాను, దానికి వీళ్ళకి సూట్ అయ్యేది కాదు. పొద్దున్నే సన్నిళ్ళతో స్నానం చేయమంటాను, దానికి వీళ్ళకి సూట్ అయ్యేది కాదు. వీళ్ళ జీవితంలో అసలు ఇంతవరకు వీళ్ళకి అలవాటు లేదు. అది వీళ్ళ విధానం వేరు. మళ్ళీ అక్కడి నుంచి ఇదిగో ఈ ఆచార సాంప్రదాయ నియమాలు పద్ధతులు అన్నీ పాటించమంటాను, అవన్నీ వీళ్ళకి కుదిరేది కాదు. అలానే వీళ్ళకి ఆసక్తి ఉంది కాబట్టి ఎటువంటి మార్గము ఇది కానీ ఇంకో మార్గాలు బోల్డ్ ఉంటాయి. బోల్డ్ మంది గురువులు నడుపుతూ ఉంటారు. అప్పుడు ఫలానా గురువు వీళ్ళకి సూట్ అవుతాడని ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళినైనా నీ మార్గం అది అని చెబుతారు. అది మహిమ కాదు, మాయ కాదు, అద్భుతం కాదు, నీ సూటబిలిటీ. మనకు నచ్చిన కూరలు ఎలా వండుకు తింటున్నాము, మనకు నచ్చిన బట్టలు ఎలా కట్టుకుంటున్నాము, అలాగే మన గుణానుసారం, మన స్వభావానుసారం, మన బుద్ధి అనుసారం, మన జీవన శైలి అనుసారం, మనకున్న అలవాట్ల అనుసారం మహాత్ములు గమనించి మన వేరొక మహాత్ముల దగ్గరికి పంపుతారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ ఇంతకీ పంపబడ్డవాడి యొక్క స్థితి గతి. మనం ఏ స్థితిలో ఉండి, ఇప్పుడు ప్రపంచంలో స్కూల్స్ ఉన్నాయి, నర్సరీ నుంచి పెద్ద పెద్ద పిహెచ్డీల వరకు యూనివర్సిటీలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ జాయిన్ అవుతావు అంటే నీ స్థితిని బట్టి. నువ్వు నర్సరీలో మొదలైన నేను తీసుకెళ్ళి నర్సరీలో పడేస్తారు. ఆల్రెడీ నువ్వు 8వ తరగతి 9వ తరగతి చదివేసావు అనుకో, 10వ తరగతిలో పడేస్తారు. మన స్థితిని బట్టి, మన వయసును బట్టి, మన స్థితిని బట్టి మన ప్రారంభం అయితే ఇక్కడ ఆల్రెడీ కొంచెం చదివేసి ఉంటే అక్కడ. అలా మహాత్ముల చేత అనేక మంది అనేక చోటకి పంపబడ్డారు. ఇప్పుడు కంచి పరమాచార్య వారు, రమణ మహర్షుల వారు, రామకృష్ణ పరమహంస వారు. రామకృష్ణ పరమహంస వారి శిష్యుడే వివేకానందుడు. వీళ్ళందరూ సాత్విక బోధకులు, సాత్వికమైన బోధకులు. కానీ వివేకానందుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగించేసినటువంటి ఉద్వేగభరితమైన బోధకుడు ఆయన. అలానే మరి ఆయన ఎవరు? రామకృష్ణ పరమహంస వారి శిష్యుడు. అసలు ఇద్దరికి సంబంధమే ఉండదు గురు శిష్యులకి. విపరీతమైన సాత్విక బోధన రామకృష్ణుల వారిది, విపరీతమైనటువంటి ఉద్వేగభరిత బోధన వివేకానందుల వారిది. అది ఒక్కొక్కరి స్టైల్ ఒకలా ఉంటుంది. ఆయన యువకుడు, ఆయనకి అలా ఉద్వేగంగా ఉంది ఆయన స్టైల్ అది. కానీ అందరూ చెబుతున్న అల్టిమేట్ సత్యం ఒకటే. అందుకని సత్యమైన నిజమైన జిజ్ఞాసులైతే మీరు నిజమైన గురువులను అనుసరించండి అంతే. వీళ్ళు అక్కడికి ఎందుకు పంపబడ్డారు, వాళ్ళు ఎక్కడికి ఎందుకు పంపబడ్డారు, ఈ చరిత్రలో వాళ్ళు వస్తాయి. అసలు కొంతమంది అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు, కొంతమంది అనేక మంది గురువుల్ని సందర్శిస్తూ తిరుగుతూ ఉంటారు. అలా అనేకం జరుగుతూ ఉంటే ఇక్కడ విషయం ఏంటి అనేదే తప్ప ఆయనకి తెలుసు కదా ఎందుకు చెప్పలేకపోయారు, ఈయనకి తెలుసు కదా ఎందుకు చెప్పలేకపోయారు, అసలు ఆ పోలికలే మనం వేసుకోకూడదు ఆధ్యాత్మికతలో.
ఇప్పుడు వారికి తెలుసు కదా అన్నది మన భావన కదా. వారికి తెలుసు కదా అన్నది ఎవరి భావన? మన భావన. అంటే వారికి తెలియదు అంటున్నారా అని నన్ను అడగటం కాదు. నేను ముందే చెప్పాను వారి స్థితి నాకు తెలుసు అని. తెలిస్తే చెప్పాలనే ఉంది. అసలు ఈయనకి పొందే అర్హత ఉందో లేదో. అలా అనేక విషయాలు ఉంటాయి అక్కడ. అది మనం కనిపెట్టలేం. పరమాచార్య స్వామి వారు ఎందుకు పంపారు అన్నది ఒక్క పరమాచార్య స్వామి వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎలా తెలుస్తుంది? తెలియదు అసలు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి పోలికలుగా కొంత ఊహాత్మకంగా చెప్పానండి. అంటే అనేక చోట్ల మనం ప్రపంచంలో బ్రతుకుతున్న మహాత్ములను చూస్తున్నాం కాబట్టి కొంత అర్థమైన విషయాలను మీరు కూడా అవగాహన చేసుకుంటారని చెప్పి అనేక మంది మహాత్ములకి విధి విధానాలు వేరుగా ఉంటాయి గమ్యాలు చేరుకోవటానికి. విధి విధానాలను బట్టి గురువులు మారిపోతుంటారు, విధానాలు మారిపోతుంటాయి. కానీ ఏది మారినా బేసిక్ పాయింట్ మర్చిపోకూడదు. ఏంటంటే నువ్వు మంచిగా ఉండటం, నిన్ను మంచిగా బతకనివ్వటం, బతికించటం, నీకు ఆ మంచిని అలవాటు చేయటం. అంతే తప్ప నీకంటే మతం గొప్పది, నీకంటే దేవుడు గొప్పడు, నీకంటే గురువు గొప్పడు, నీకంటే మిగిలిన ఆచార సాంప్రదాయ విధి విధానాలు పద్ధతులు గొప్పవైనప్పుడు నువ్వు అసలు కోల్పోతావు నిన్ను. అవన్నీ నిన్ను మంచివాడిగా మార్చడానికి, మంచిదానిగా మార్చడానికి వచ్చినాయి. అసలు మెయిన్ పాయింట్ ఇది. అప్పుడు ఇక్కడ ప్రాధాన్యత ఎవరిది? నువ్వు మంచిగా మారుతున్నావా లేదా? నువ్వు మంచిగా మారటానికి అవన్నీ నీకు ఉపకరించే సాధనాలు, నీకంటే గొప్పవి కాదవి. నిన్ను మంచిగా మార్చడానికి వచ్చిన మంచి సాధనములేవి. మతములు, మార్గములు, గురువులు, జ్ఞాన గ్రంథములు, విధానములు, పద్ధతులు. నువ్వు అసలు మంచిగా మారడం అనేది వదిలేసి నువ్వు మర్చిపోయి నీలో గుణమార్పును వదిలేసి నీలో బుద్ధులు మార్చుకోకుండా, స్వభావం మార్చుకోకుండా, నీ అనంత ఆత్మస్వరూపమును నువ్వు తెలుసుకోకుండా నువ్వు వాటిని అనుసరించడం వల్ల ఉపయోగం ఏంటి? నీలో మార్పు లేకుండా, అసలు నీలో ఎటువంటి ఆధ్యాత్మిక ప్రగతి లేకుండా నువ్వు వాటిని అనుసరిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ఏంటి ఉపయోగం? అదే యాంత్రికమైన అలవాటుగా ప్రజలందరికీ అలవాటు అయిపోయింది. అది చెబుతుంది కాదు. అవన్నీ నిన్ను మంచివాడిగా, భౌతిక జీవితంలో మంచివాడిగా, మంచిదానిగా, సారాంశం అంతే. ఏ విధానంలోనైనా నడపలేవు. అలా వస్తున్నప్పుడు కరెక్ట్గా వెళ్తున్నావు నువ్వు. అలాగే ఇందులో చివరి సత్యం ఏంటి అంటే ఉన్నదంతా ఒకటే శక్తి. ఆ శక్తి నువ్వే. అంటే మొత్తం ఉన్నాయన్నీ ఆ శక్తే, అనంత ఆత్మశక్తి. నువ్వు కూడా అదే. కాబట్టి నీ అనంత స్వరూపాన్ని, నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకో, ఆ ఎరుకను పొందు. కాబట్టి నువ్వు ఎటు నుంచి వచ్చినా కరెక్ట్. అది ఏ మార్గంలోంచి వచ్చినా కరెక్ట్, ఏ గురువుతో వచ్చినా కరెక్ట్, ఏ విధానంతో వచ్చినా కరెక్ట్, ఏ మతంతో వచ్చినా కరెక్ట్. ఈ రెండూ జరుగుతుంటే నువ్వు సవ్యమైన మార్గంలో నడుస్తున్నావు. ఈ రెండూ జరగకపోతుంటే నువ్వు అపసవ్యమైన మార్గంలో ఉన్నావు. కావాలని అపసవ్య మార్గంలో తెలిసే వెళ్ళే వాళ్ళని మనం ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు కోరికలతో వెళ్తూ ఉంటారు. అటువంటి అపసవ్య మార్గాలను ఏర్పరిచే గురువులు, మహాత్ములని పిలిపించుకుంటున్నా, మహాత్ములని బోర్డులు పెట్టుకున్నా, గురువులని బోర్డులు పెట్టుకున్నా, మాతాజీలని బోర్డులు పెట్టుకున్నా, వీళ్ళు ప్రజలను మభ్యపెట్టడానికి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ అది. మంచి వాళ్ళ ముసుగులో, మంచి మహాత్ముల ప్లేసులో ఆ మోడర్న్ డ్రెస్సులు వేసుకు దూరిపోయారు వీళ్ళు కూడా. వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ నీకు తెలుస్తుంది ఏంటి, నేను మంచివాడిని అవుతున్నానా లేదా, నేను మంచిదాన్ని అవుతున్నానా లేదా, నాలో ఆధ్యాత్మిక ప్రగతి అంటే ఆత్మజ్ఞానం అర్థమవుతుందా లేదా. ఆధ్యాత్మిక ప్రగతి అంటే నీ ఊహలో, నీ కల్పనలో, నీ మహిమలు, నీ మాయలు, నీ అద్భుతాలు, నీ కళలో కాదు. ఆత్మజ్ఞాన స్వరూపుడును నేను, అనంత ఆత్మశక్తి స్వరూపుడును నేను, స్వరూపురాలను నేను అనేటువంటి భావన నీలో కొద్ది కొద్దిగానే అర్థమై పెరుగుతుందా లేదా, అదే అల్టిమేట్. అలా జరుగుతుంటే అదంతా కరెక్టే. కాదని మోసపూరితంగా విధానాలు ఏర్పరిచినటువంటి ఆ విధాన పెద్దలు కావచ్చు, కావాలని అందులోనే మోసపూరితంగానే మాకు బాగుంది, ఎందుకంటే మాకు ఇందులో హాయిగా అధికారాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, డబ్బులు వస్తున్నాయి, ప్రజల్ని మేము చక్కగా మోసం చేసి హాయిగా బతకొచ్చు, మా ఈగో అంటే మా అహంకారం సంతృప్తి చెందుతుంది, మా వెనక గుంపులు జనం బడి నడుస్తున్నారు, మమ్మల్ని గౌరవిస్తున్నారు, మా వెనక పడుతున్నారు, మా జీవన భృతి గడిచిపోతుంది, గౌరవాలు కీర్తి ప్రతిష్టలు దక్కుతున్నాయి అనుకున్న వాళ్ళు వెళ్తారు. ఇద్దరు మోసగాళ్లే. ఇప్పుడు గురు శిష్యులు ఇద్దరు మోసగాళ్లే నడుస్తూ ఉంటారు. అలాంటి మార్గాలు బోల్డ్ ఉంటాయి. ప్రజలను కూడా నమ్మిస్తూ ఉంటారు. ఎందుకని మరి ప్రజలు నమ్మించకపోతే వీళ్ళు నిలబట్టడం కుదరదు. వీళ్ళకి డబ్బులు రావు, కీర్తి ప్రతిష్టలు రావు, జనం వీళ్ళ వెనక తిరగరుగా. వాళ్ళని మనం ఏం చేయలేం. ఇక్కడ బంగారానికి గీటు రాయిలా నీకు నువ్వే గీటు రాయి ఏంటంటే నీలో చెడిపోయి మంచి పెరగటం. అది కరెక్ట్గా జరుగుతుంటే నువ్వు ఎవరిని అనుసరించినా కరెక్టే. అలాగే
నీలో ఆత్మజ్ఞానం పెరగటం, అంటే నీకు సంబంధించిన నీ స్వీయ ఆత్మజ్ఞానం, నేను ఆత్మస్వరూపుడను, నేను ఆత్మస్వరూపురాలను అనేటువంటి జ్ఞానం నీకు అర్థమవుతూ కొద్ది కొద్దిగా ఆ భావన నీలో పెరుగుతున్నదా, అది కరెక్ట్, నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్, అలా సాగటమే. ఇక మిగిలినవన్నీ ఈ గురువులు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆ గురువులు ఎక్కడికి ఎందుకు వెళ్ళారంటే ఇవన్నీ చరిత్రలు ఎప్పుడు సాగుతూనే ఉంటాయి. అనేక మంది మహాత్ములను అనేక మంది దర్శిస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. అనేక మంది మహాత్ములు తమ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇంకో మహాత్ముల దగ్గరికి పంపుతూ ఉంటారు, వెళ్ళి వాళ్ళని దర్శించండి అని చెబుతూ ఉంటారు. అనేకం జరుగుతూ ఉంటాయి. పోలికలతో పనే లేదు అసలు. ఇక్కడ వీళ్ళకి తెలియదా వాళ్ళకి తెలుసా అనేది అసలు మనం ప్రశ్నే వేసుకోకూడదు. అయినా మీరు వేశారు కాబట్టి అవగాహనకు చెప్పాను. కానీ అందరూ అల్టిమేట్గా నిజమైన మహాత్ములందరూ చెప్పే చివరి సత్యం ఒకటే. కానీ ఆ చివరి సత్యం అనే దాన్ని చేరటానికి ఉన్న మార్గాలు అనేకం. ఆ మార్గాలలో ప్రజలను నడిపేటువంటి మహాత్ములు అనేకం, వాటి విధానాలు పద్ధతులు అనేకం. దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, చక్కగా చక్కటి మార్గాల్లో సాగిపోవటమే. అసలు ఎలాంటి ఆలోచనలే పెట్టుకోబాకండి, ఈయనకి తెలియదా ఆయనకి తెలియదా అలాంటి వద్దు. అసలు మతాలే మార్గాలే విధానాలే పద్ధతులే ఊరికనే మానవాళికి మేలు చేయడానికి వచ్చినాయి. వాటికే అంత విలువ లేదు. విలువన్నదంతా మనిషికేనయ్యా, నీకేనయ్యా, నిన్ను మార్చడానికి వచ్చినాయి అని చెబుతుంటే మళ్ళీ పోలికలు ఎందుకు? ఆధ్యాత్మిక చదువు యొక్క అర్థము పరమార్థము ఏంటంటే నేను అనంతాత్మస్వరూపుడును, నేను అనంతాత్మస్వరూపురాలనన్న నీ సంపూర్ణతని నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకునే లోపుగా నువ్వు మంచిగా నడుస్తూ, అది తెలుసుకున్నాక కూడా శరీరం ఉన్నంత వరకు నువ్వు భూమి మీద మంచిగానే బతకాలి. ఇది ఆధ్యాత్మిక చదువు యొక్క ఉద్దేశము. అది ఎవరి చదువు కాదు, ప్రతి మనిషికి తన గూర్చిన తన చదువు. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. అర్థమవుతుందని భావిస్తున్నాను. ఒకవేళ అర్థమయ్యి ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. అంటే ఏ సందేహం అడిగినా ఇతరుల గురించి, అంటే మహాత్ముల గురించి, వాళ్ళు అలా ఎందుకు చేశారు, వీళ్ళు ఎలా ఎందుకు చేశారు అని కాదు మనకు ప్రశ్నలు అడగాల్సింది. మనను మనం ఉద్ధరింపజేసుకోవటానికి మనకు అర్థం కాని విషయాలలో ఏదైనా తెలుసుకుంటే 2 అడుగులు ముందుకు నడుస్తాము, కొంచెం మంచిలోకి ఇంకొంచెం ముందుకెళ్తాము, జ్ఞానంలో ఇంకొంచెం ముందుకెళ్తాము అని అలా నడకలో, అంటే సాధనలో, జీవితంలో సాగుతున్నప్పుడు సందేహాలు పుడతాయి అందరికీ. అటువంటి సందేహాలు తీర్చుకోవాలి. అంతే తప్ప ప్రపంచంలో ఉన్నందరూ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఎందుకు చేశారంటే ఇప్పుడు నేను చెప్పిన అవన్నీ నా ఊహలో, నా మాటలో, నాకు అనిపించిన భావాలు. అందులో సత్యం ఉందో లేదో నాకేం తెలుసు. అసలు కంచి పరమాచార్య వారు నిజంగా పాల్ బ్రాంటన్ అక్కడికి ఎందుకు పంపారు అనేది మనకు అసలు తెలియదు. పరమాచార్య వారికి తెలిసి ఉండాలి, పాల్ బ్రాంటన్కి తెలిసి ఉండాలి, రమణ భగవానులకు తెలిసి ఉండాలి. మనం పుస్తకంలో చదివాం అంతే. ఆ పుస్తకంలో రాసిన విషయాలు మరి వాళ్ళకి ఎలా తెలిసి రాశారో, ఎంత రాశారో, లేకపోతే పాల్ బ్రాంటన్ గారే రాసుకున్నారో, ఇవన్నీ వాళ్ళకే తెలుస్తాయి. మనం ఇప్పుడు లేరు కదా వాళ్ళు. మనకు అసలు అవి అనవసర విషయాలు. ఒకళ్ళతో ఒక గురువులతో ఇంకోళ్ళని పోల్చడం, ఒక దేవుళ్ళతో ఇంకోళ్ళని పోల్చుకోవడం, ఒక మతంతో ఇంకోవడం పోల్చుకోవడం, ఇదంతా ఆత్మజ్ఞానంలో ఆధ్యాత్మిక చదువులో ఉండకూడదు. ఎందుకనంటే ఇది నా స్వీయ చదువు, నా సంపూర్ణ చదువు. సందేహం వస్తే ఏదన్నా చిన్నది తెలుసుకొని ఆ సందేహాన్ని నివారించుకు ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకని నా గూర్చిన నా సంపూర్ణ చదువు ఆధ్యాత్మిక చదువు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత చదువు, తన సొంత చదువు. ఆలోచించి చూడండి. నేను చెప్పేవి నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, ఎందుకంటే ఎప్పుడూ ప్రతిదానికి ఒక వ్యతిరేకత ఉంటుంది. అర్థం కాని వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. ఇది సృష్టిలో సహజమైన విషయం. వాళ్ళందరూ కూడా నచ్చని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు, అసలు ఇష్టపడని వాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం. ఎటువంటి వ్యతిరేకతలు ప్రపంచంలో సృష్టించాలన్న ప్రయత్నం అసలు నేను చేయట్లేదు. జస్ట్ ఊరికనే కొంతమంది సోదరీమణులు ఇవి వింటూ చెప్పమని అడుగుతున్నారు. అలా చెప్పటం వల్ల నాకు సజ్జన సాంగత్యంగా, సత్కాలక్షేపంగా కాసేపు ఆ భావాలలో నా మనసు నిలబడుతుంది. నేను కూడా కాసేపు ఆ భావాలలో అదొక శ్రవణంగా, అదొక మననంగా, అదొక తపస్సుగా, అదొక ధ్యానంగా కాసేపు ఆ భావాలలో ఉండిపోతాను. అందుకని నాకు అది శ్రవణ మనన నిధిధ్యాసలుగా, నాకు సాధనగా ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాను. ఎవరినో ఉద్ధరించడానికి అస్సలు కానీ కాదు. అయితే ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉన్నప్పుడు, ప్రశ్నలు అడిగినప్పుడు ఏం చెప్పాలో కూడా నాకు కూడా కొంత అవగాహన వస్తుంది. అంతే, అంతకు మించి ఏం లేదు.
కాబట్టి నన్ను అసలు పట్టించుకోబాకండి, నేను అతి సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలివేసి మీ మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడును, ఎటువంటి ఆధ్యాత్మిక ఉన్నతి కానీ ఆధ్యాత్మిక అనుభవాలు కానీ నాకు అసలు లేవు, అతి సామాన్యుడిని. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.